వేల సంవత్సరాలుగా భరతజాతిని విశ్వంలో అగ్రస్థానంలో నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించినది భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి పునాదులను కదిలించడానికి, భారతీయ సాంస్కృతిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడానికి ఆంగ్లేయులు మెకాలేనిక్కడికి పంపించారు. మెకాలే ఇక్కడికి వచ్చి దేశమంతా ఒక సర్వే చేయించాడు. ఆ సర్వే యొక్క నివేదిక ఏమని వచ్చింది? నివేదికలో ఏమి తెలియజేయబడి ఉందంటే, భారతదేశం యొక్క సాంస్కృతిక వ్యవస్థ ఇక్కడి గురుకులాలపై ఆధారపడి ఉంది. మన దేశంలో అప్పట్లో నడుపబడుతూ ఉండే పాఠశాలలను గురుకులాలు అంటూండేవారు. అది ఏ విధంగా జరిగేది? ఈ సర్వే 1835లో జరిగింది. ఆ సర్వే యొక్క రిపోర్టునే నేను మీకిప్పుడు తెలియజేస్తున్నాను. మెకాలే ఆదేశాలను పాటిస్తూ దాదాపు 1500–1600 మంది ఆంగ్లేయ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. భారతదేశం యొక్క సంస్కృతి ఏ పునాదులపై నిలబడి ఉంది? ఆ సర్వే ఫలితాల ప్రకారం ఇక్కడి సాంస్కృతిక వ్యవస్థ సమస్తం ఇక్కడి గురుకులాలపైన, ఆశ్రమాలపైన, ఇక్కడి విద్యాబోధన పద్ధతులపైన ఆధారపడి ఉందని తేలింది. నాటి గురుకులాల్లో ఏమేమి బోధిస్తూ ఉండేవారు? అప్పటి సర్వేలో ఒక చిన్న అంశాన్ని మాత్రమే నేను మీతో నేడు పంచుకుంటున్నాను. నాడు మన దేశం ఏ విధంగా ఉండి ఉండేదో మీరు గ్రహించగలగడానికి 1835లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంగ్లేయులు గావించిన సర్వే ఏమని తెలియజేస్తుందంటే, మొత్తం ప్రెసిడెన్సీలో 1,50,000 కళాశాలలున్నాయి. నేను ఇండియా ఆఫీస్ గ్రంథాలయం నుంచి ల్యాండ్ రెవెన్యూ రికార్డులను తీయించాను, భూమి శిస్తు రికార్డులను. అందుకు కారణం 1835–40 ప్రాంతాల్లో అసలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న గ్రామాల సంఖ్య ఎంతో తెలుసుకోవడానికి. నాడున్న మొత్తం గ్రామాల సంఖ్య 1,57,000. మరి కాలేజీల సంఖ్య 1,50,000. అంటే సరాసరిన ప్రతి గ్రామానికి ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీలను గురించి ఆంగ్లేయులు ఏమని అభివర్ణిస్తున్నారు తమ పరిభాషలో? అదే పరిభాషలో నేను మీకు తెలియజేస్తున్నాను. హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఉన్నత విద్యా కేంద్రాలు. కేవలం ప్రాథమిక స్థాయికి చెందినవి కావవి. పాఠశాలల గురించైతే ప్రతి గ్రామంలోనూ 2–3 ఉన్నాయని తెలియజేశారు. కానీ ఈ 1,50,000 మాత్రం కళాశాలలు. మరి ఈ కళాశాలల్లో నేర్పించబడే విద్య ఏమిటి? ఆంగ్లేయులే తెలియజేస్తున్నారు. వీటిలో మొత్తం 1,500 కళాశాలలలో సర్జరీని గురించి నేర్పించడం జరుగుతుంది. అంటే శస్త్రచికిత్సను గురించి. అంటే నేటి మన ఎంఎస్ డిగ్రీతో సమానమైనటువంటి విద్యా విధానం. ఈ వివరాలన్నీ కేవలం మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించినవి. దేశం మొత్తానికి సంబంధించి చెప్పడం లేదు. దేశంలో కేవలం 3వ వంతుకు మాత్రమే చెందిన వివరాలివి. మరి ఆ శస్త్రచికిత్సకు సంబంధించిన విద్యను అభ్యసించి పట్టభద్రులై ఆ విద్యాలయాల నుంచి బయటికి వచ్చేవారెవరు? ఇది కూడా ఎంతో ఆసక్తికరమైన అంశం. నాడు భారతదేశంలో ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలుండేవారు. వారిని మంగలివారు అంటారు. వాస్తవంగా ఆ 1,500 కళాశాలలలోనూ విద్యను అభ్యసించేవారందరూ నాయీ బ్రాహ్మణులు, అంటే మంగలివారు. మన దేశంలో ఒక తప్పుడు ప్రచారం విపరీతంగా జరిగింది ఆంగ్లేయుల ద్వారా. అది ఏమిటంటే, శూద్రులను అసలు మన దేశంలో చదివించనే చదివించలేదని, బ్రాహ్మణులు శూద్రులను దారుణంగా అణచివేశారని, వారు విద్యార్జన చెయ్యడానికని ఎటువంటి సదుపాయాలు కల్పించనేలేదని ఈ ఆంగ్లేయులు ప్రచారం చేశారు. అదేగనక వాస్తవమయ్యుంటే ఇలా 1,500 కళాశాలల నుంచి నాయీ బ్రాహ్మణులు శస్త్రచికిత్సకు సంబంధించిన విద్యలో పట్టభద్రులు కావడం ఎలా సాధ్యపడింది? ఆ పైన ఆయా కళాశాలలలో చదివే విద్యార్థులలో ఏ వర్ణం వారు ఎంతెంత శాతం మంది ఉన్నారు అన్న వివరాలను కూడా విభజించి తెలియజేశారు ఆంగ్లేయులు.
ఆ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో 70% మంది శూద్రులు, తక్కిన 30%లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉండేవారు. మరియు అదే నివేదికలో తెలియజేయబడిన మరో విషయమేమిటంటే, భారతదేశంలోని శూద్రుల చేతిలో చాలా గొప్ప సాంకేతిక పరిజ్ఞానముంది. ఇలా తెలియజేయబడింది ఆ ఆంగ్లేయుల నివేదికలో. ఇది నా నివేదిక కాదు. సాంకేతిక పరిజ్ఞానం శూద్రుల చేతిలోనే ఉంది, మరియు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించడం కూడా ఆ జాతివారే చేసే పని. అందుకే మద్రాసుగాని, మద్రాసు పరిసర ప్రాంతాలకుగాని మీరు నేడు కూడా వెళ్ళి చూడండి. అక్కడ ఒక వర్గానికి చెందినవారున్నారు. వారిని పెరియార్ అంటారు. పెరియార్ వర్గానికి చెందినవారు మొత్తం దక్షిణ భారతదేశంలో అందరికంటే వెనుకబడిన వర్గానికి చెందినవారిగా పరిగణించబడుతూ ఉంటారు. కాని నాడు ఆంగ్లేయులు చేసిన సర్వే ప్రకారం 1835లో ఈ పెరియార్ జాతివారి స్థాయి ఏమిటి అన్నది పరిశీలిస్తే, అప్పట్లో భవన నిర్మాణ విజ్ఞానాన్ని బోధించే కళాశాలలు వీటిలో 2200 నుంచి 2300 ఉండేవి, మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీలో. ఈ ఆర్కిటెక్ట్లకు సంబంధించిన, ఈ శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రములను బోధించే అధ్యాపకులందరూ ఈ పెరియార్ జాతికి చెందినవారుండేవారు. వారి వద్ద విద్యనభ్యసించే గొప్ప గొప్ప శిల్పులు, వాస్తుశాస్త్ర నిపుణులు, ఆర్కిటెక్ట్లు కూడా పెరియార్ వర్గానికి చెందినవారే ఉండేవారు. దక్షిణ భారతదేశంలో మీరు ఎన్నో గొప్ప దేవాలయాలు చూసి ఉంటారు. కంచి కామాక్షిగాని, మధుర మీనాక్షిగాని. అటువంటి ఆలయాలు ఉత్తర భారతదేశంలో మనకు కనిపించవు. నిర్మాణకుశలతపరముగా గాని, ఆలయ ఆకృతిపరముగా గాని నేను దక్షిణ భారతదేశంలో ఎటువంటి ఆలయాలను చూశానంటే, ఆలయంలో ఏదో ఒక మూలన నిలబడి గట్టిగా చప్పుడు చేస్తే అది 3 కిలోమీటర్ల ఆవల ఉన్న వ్యక్తికి కూడా వినపడుతుంది. ఆ నిర్మాణ కౌశల్యం అటువంటిది. ఈ ఆకృతికి సంబంధించిన శిల్ప విజ్ఞానమూ, వాస్తు విజ్ఞానమూ కలిగి ఉన్నవారు పెరియార్లు. ఈ పెరియార్లే దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప ఆలయాలను నిర్మించారు. ఆంగ్లేయుల నివేదిక ప్రకారం ఆలయాలను నిర్మించే ఈ వర్గానికి చెందిన పెరియార్లందరూ దక్షిణ భారతదేశమంతటిలోనూ చాలా పటిష్టమైన జాతిగా గుర్తింపును పొందుతూ ఉండేవారు. తరువాతి కాలంలో ఏం జరిగింది? అదే పెరియార్ జాతివారిని 1890 తరువాత సర్వనాశనం చేశారు ఆంగ్లేయులు. ఎలా నాశనం చేశారు? ఒక ఆంగ్లేయ అధికారి ఉండేవాడు. తన పేరు ఏ.ఓ. హ్యూమ్. తానే తరువాతి కాలంలో కాంగ్రెస్ను ఏర్పాటు చేశాడు. తను మద్రాసుకు కలెక్టరుగా పనిచేశాడు. మద్రాసుకు కలెక్టర్ హోదాలో తాను ఒక ప్రకటనను జారీ చేశాడు. అంటే చట్టాన్ని రూపొందించాడు. ఏమిటా చట్టం? అప్పటి వరకు దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన మందిరాలన్నీ పెరియార్ల చేత నిర్మించబడినవైతే, ఈ ఏ.ఓ. హ్యూమ్ ఇకపై మందిర నిర్మాణం పెరియార్లు చెయ్యకూడదని, ఒకవేళ వారు మందిర నిర్మాణం చేపట్టినట్లయితే అది చట్టరీత్యా నేరమవుతుందని తను చట్టాన్ని రూపొందించాడు. ఇలా చట్టాన్ని తయారుచేసి మొత్తం ఆ వర్గానికి చెందిన వారందరినీ సర్వనాశనం చేశాడు. ఈ చట్టం ప్రభావంతో క్రమక్రమంగా 50-60 సంవత్సరాలు గడిచేసరికి ఆ జాతి పూర్తిగా అట్టడుగు స్థాయికి చేరింది. ఈరోజు కొన ఊపిరితో పడి ఉంది. ఆంగ్లేయులు ఈ విధంగా భారతీయ సమాజాన్ని ఛిద్రం చేశారు. భారతీయ సంస్కృతి యొక్క అత్యున్నత వైశిష్ట్యం ఏమిటంటే, సమాజమంతా పూర్తిగా ఇంటర్ డిపెండెంట్, పరస్పర ఆధారిత వ్యవస్థపై కొనసాగుతూ ఉండేది. ఈ వ్యవస్థను గురించి ఆంగ్లేయులు తమ పరిభాషలో ఫేస్ టు ఫేస్ కమ్యూనిటీ అని వివరించారు. ఫేస్ టు ఫేస్ కమ్యూనిటీ అంటే ప్రతి వర్గము చెంత తమదైన ఒక ప్రత్యేకమైన నైపుణ్యమూ సామర్థ్యమూ ఉండేది. దానితో ప్రతి వర్గానికి మరొక వర్గం అక్కరకు వస్తూ ఉండేది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి చెప్పులు తయారుచేసే నైపుణ్యం ఉందనుకోండి. ఆ చెప్పులు తయారుచేసే వ్యక్తి దగ్గర చెప్పులు తీసుకున్నటువంటి వ్యక్తి బదులుగా తనకు ధాన్యాన్నిస్తాడు. బియ్యముగాని గోధుమలుగాని ఇస్తాడు. నేను నా చిన్నతనంలో మా గ్రామంలో చూస్తుండేవాణ్ణి. గ్రామంలో వస్త్రాలు శుభ్రం చేయడంలో నైపుణ్యం కలిగిన చాకలివారుండేవారు. వారు బట్టలు ఉతికి తీసుకువచ్చినందుకుగాను మా నాయనమ్మ బదులుగా వారికి ధాన్యాన్ని, గోధుమలు, పప్పుదినుసులు ఇస్తూ ఉండేది.
ఈ విధంగా ఒక్కొక్క వర్గము ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యానికి పేరుగాంచి ఉండేది. అన్ని వర్గాల చెంత అన్ని నైపుణ్యాలు ఉండేవి కావు. ఆ విధమైన చేతివృత్తులలో కుశలురైన నిపుణులను మన దేశంలో శూద్రులుగా పిలుస్తూ ఉండేవారు. ఆంగ్లేయులు వారి స్థాయిని దిగజార్చివేశారు. భారతీయ సమాజాన్ని ఛిద్రం చేయడానికి గాను మెకాలే ఆంగ్లేయులకు ఒక ఉదాహరణనిచ్చాడు. ఎలాగైతే ఒక భూమిలో క్రొత్త పంటను వేయడానికి మునుపటి పంటకు సంబంధించిన సంకేతాలన్నింటినీ బాగా దున్ని రూపుమాపడం జరుగుతుందో, అదేవిధంగా భారతీయ సామాజిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఆపైన పాశ్చాత్య నాగరికతకు చెందిన బీజాలను మన క్షేత్రంలో నాటినప్పుడే మన ప్రయత్నం విజయవంతం కాగలదు అని తెలియజేశాడు. అందుకోసం ఏం చేయాలంటాడు? భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి అతను సూచించిన 2 ప్రధానమైన విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను. తనేమంటాడంటే, మొట్టమొదటగా భారతదేశంలోని న్యాయ వ్యవస్థను నాశనం చేయాలి. రెండవది, భారతదేశంలోని బోధనా పద్ధతిని అంతం చేయాలి. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంతటి మహోన్నత స్థాయిలో ఉండేదో తాను వర్ణిస్తున్నాడు. 1835లో ఇంగ్లాండులో సర్జరీ, శస్త్రచికిత్స అంటే ఎవరికీ తెలీదు. 1835 నాటి విషయం చెబుతున్నాను. ఇంగ్లాండులో శస్త్రచికిత్సకు సంబంధించిన బోధన మొట్టమొదట ప్రారంభమయ్యింది 1910-11 ప్రాంతంలో. భారతదేశంలో వేల సంవత్సరాలుగా శస్త్రచికిత్సకు చెందిన విజ్ఞానాన్ని బోధిస్తూ వస్తున్నారు. ఆంగ్లేయులకు ప్లాస్టిక్ సర్జరీ అంటే 1860 వరకు తెలియను కూడా తెలియదు. భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీని గురించి వందల సంవత్సరాలుగా బోధిస్తూ వస్తున్నారు. నా దగ్గర ఒక ఆంగ్లేయ సైనికాధికారి ఇచ్చిన ప్రకటన ఒకటి ఉంది. అది ప్రచురించబడిన ప్రకటన. ఆయన పేరు కల్నల్ కూట్. భారతదేశంలో యుద్ధం చేయడానికి వచ్చిన సైనికాధికారితను. తను హైదర్ అలీతో యుద్ధం చేశాడు. హైదర్ అలీ ఒక గొప్ప రాజు. ఆంగ్లేయులు తనను ఎప్పుడూ గెలువలేకపోయారు. యుద్ధంలో కల్నల్ కూట్ ఓడిపోయాడు. హైదర్ అలీ తనను చంపకుండా తన ముక్కు కోసివేశాడు. హైదర్ అలీ తనతో చెప్పాడు, నువ్వు పోయి నీ దేశంలో చూపించుకో, నా ముక్కు కోశారు భారతీయులు అని. భారతదేశంలో పరువు పోగొట్టుకోవడానికి ముక్కు కోయబడింది అన్న జాతీయం ప్రాచుర్యంలో ఉంది. అందుకే హైదర్ అలీ ఆంగ్లేయుల పరువు తీసినందుకు సూచనగా తన ముక్కు కోశాడు. అలా కోయబడిన ముక్కును చేతపట్టుకుని కల్నల్ కూట్ పరుగుతీశాడు. అలా హైదర్ అలీ రాజ్యం పరిధి దాటిన తరువాత ఒక గ్రామానికి చేరాడు. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. తెగిన ముక్కుతో ఎక్కడికి పోతున్నావు అనడిగాడు. నాకు ప్రమాదవశాత్తు దెబ్బ తగిలి ముక్కు తెగిపోయింది అని అబద్ధం చెప్పాడు కల్నల్ కూట్. అప్పుడా వ్యక్తి, మా గ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడని, అతని దగ్గరికి తీసుకువెళతాను రమ్మని తనను ఆ వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. కల్నల్ కూట్ తన జ్ఞాపకాలన్నింటినీ ఒక పుస్తకంలో భద్రపరిచాడు. అందులో సవివరంగా ఏమని వ్రాశాడంటే, ఆ శస్త్రచికిత్స గంటన్నరపాటు జరిగింది. ఆ చికిత్సతో ఆ వైద్యుడు నా ముక్కును తిరిగి జోడించాడు. తాను ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన తరువాత తన మిత్రుడైన ఒక వైద్యునితో, నీకు తెలిసిన వైద్యం అంతంత మాత్రమేనని, నువ్వు భారతదేశానికి వెళ్లి నేర్చుకోమని చెప్పాడు. ఆ వైద్యుడు భారతదేశానికి వచ్చి 6-7ఏళ్లపాటు ఇక్కడ ఉండి శస్త్రచికిత్సను గురించి నేర్చుకుని ఆ తరువాత ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ విధంగా ఇంగ్లాండుకు శస్త్రచికిత్స పరిచయం చేయబడింది. మనకు చెప్పేది మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా చెబుతారు. మనకు అందిన పరిజ్ఞానమంతా ఆంగ్లేయులు ప్రసాదించినదేనని, అంతకుముందు మన వద్ద ఏమీ లేదని చెబుతూ ఉంటారు. వాస్తవం పూర్తిగా విరుద్ధం. ఆంగ్లేయులు ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన దానిపైననే తమ ముద్రను వేసి తిరిగి మనకు తెచ్చి, చూసుకోండి మేమే తీసుకువచ్చాం మీ దగ్గరికి అని గొప్పలు చెప్పుకోవడం. ఇంతటి మహోన్నతమైన విద్యా వ్యవస్థ మన దేశంలో ప్రాచుర్యంలో ఉండింది అంటే దానికి వెనుక ఎంత లోతైన సామాజిక వ్యవస్థ ఉందో మనమర్థం చేసుకోవచ్చు. ఆంగ్లేయులు దానిని సమూలంగా నాశనం చేయడానికి ఉపక్రమించారు. అదే ఉద్దేశంతో మెకాలే ఒక చట్టాన్ని రూపొందించాడు. ఆ చట్టం పేరే ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్, భారతీయ విద్యాబోధన చట్టం.
ఈ చట్టంలోని మొట్టమొదటి అంశం ఏమిటంటే, నాడు మన దేశంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలన్నింటినీ చట్టవిరుద్ధమని ప్రకటించడం. ఇలా నిర్ణయించింది ఆంగ్లేయుల ప్రభుత్వం. గురుకుల పాఠశాలలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించినట్లయితే ఇక ఆ పాఠశాలలను పోషిస్తున్న వారందరూ చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నవారిగా పరిగణించబడతారు. దానితో గురుకులాలను పోషించడానికి ఎవరూ ముందుకు రారు. తద్వారా గురుకులాలన్నీ వాటంతటవే మూతబడతాయి. ఆ తరువాత మనమేం చేస్తాం? ఈ దేశంలో కాన్వెంట్ స్కూళ్లను తెరుస్తాం. ఇది తన ప్రణాళిక. ఈ ప్రణాళికను అనుసరించే గురుకులాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించబడ్డాయి. దానితో గురుకుల పాఠశాలలకు పోషకులు కరువయ్యారు. గురుకుల పాఠశాలల్లోని బోధకులను దౌర్జన్యంగా హింసించి, దండించి, జైళ్లలో వేయించి శిక్షించడం జరుగుతుంది. అలా క్రమక్రమంగా కొంతకాలానికి గురుకుల పాఠశాలలన్నీ మూతబడిన తరువాత ఆంగ్లేయులు మొట్టమొదటిసారిగా కలకత్తాలో మొట్టమొదటి కాన్వెంట్ స్కూల్ను తెరిచారు. ఆ కాన్వెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి గాను మన దేశంలో ఒక వ్యక్తిని తయారు చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరే రాజా రామ్మోహన్ రాయ్. ఆంగ్లేయుల చేత ఆంగ్లేయుల ప్రతినిధిగా రాజా రామ్మోహన్ రాయ్ నిలబెట్టబడ్డాడు. ఎందుకు? పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్లలో చేర్పించడానికి. రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్లేయుల విధానాలను ఎంతగానో సమర్థించిన వ్యక్తి. భారతదేశంలో అనేక గ్రామాలలో కాన్వెంటు స్కూళ్లు తెరిపించి వాటిలో పిల్లలను చేర్పించడంలో రాజా రామ్మోహన్ రాయ్ ప్రధాన పాత్ర పోషించాడన్న విషయాన్ని మీరు చరిత్ర పుస్తకాల్లో చదివే ఉంటారు. అంతకు పూర్వం రాజా రామ్మోహన్ రాయ్ ఈస్టిండియా కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ గుమాస్తా బాధ్యతల నుంచి తనను విడుదల చేసి, నీ జీతం నీకు లభిస్తుంది, నువ్వు చేయవలసినదల్లా ఊరూరికి వెళ్ళి మన పాఠశాలను తెరిచి అందులోకి పిల్లలను రప్పించడమే అని చెప్పారు వారు. ఆ కాలంలో తల్లిదండ్రులెవ్వరూ తమ పిల్లల్ని కాన్వెంట్ స్కూలుకు పంపడానికి ఇష్టపడేవారు కారు. ఎందుకని? అదొక పనికిమాలిన స్కూలని వారికి తెలుసు. దానితో రాజా రామ్మోహన్ రాయ్ ఊరూరా తిరిగాడు. ఒక ఊరిలో జరిగిన విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. వర్ధమాన్ అని కలకత్తాకు దగ్గర్లో ఒక గ్రామముంది. రాజా రామ్మోహన్ రాయ్ ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరితో సమావేశాన్నేర్పాటు చేసి, మీ పిల్లల్ని ఈ కాన్వెంట్ స్కూల్లో చేర్పించండి అని వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ గ్రామంలోని ఒక రైతు, ఇంతకీ ఆ స్కూల్లో మా పిల్లలకు దొరికేదేమిటి అని అడిగాడు. దానికి రాజా రామ్మోహన్ రాయ్ సమాధానం, అక్కడ ఆంగ్లం బోధించబడుతుంది. ఆంగ్లంతో ఏమొస్తుంది అని తిరిగి ఆ రైతు ప్రశ్న. మీ పిల్లలు ఆంగ్లేయుల్లా తయారవుతారు. ఇది సమాధానం. మా పిల్లలు ఆంగ్లేయుల్లా అయితే మాకేమిటి ప్రయోజనం? తిరిగి ప్రశ్న. దీనికి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. చివరికి ఆయన ఏం చెప్పారంటే, మీ పిల్లలు టై కట్టుకుంటారు, సూటూబూటూ తొడుక్కుంటారు. దానితో ఆ ఊరివాళ్లు, ఇంతకీ టై అంటే ఏమిటి అని అడిగారు. ఎందుకంటే వారికి టై అంటే ఏమిటో తెలియదు. అది సమంజసం కూడా. ఈ వేడి దేశంలో టై కట్టుకోవడంలో అర్థమే లేదు. దానికి సమాధానంగా ఆయన, ఒక వస్త్రముంటుంది, దానిని మెడ చుట్టూ కట్టడం జరుగుతుంది అని అన్నారు. ఇలా చెప్పిన రాజా రామ్మోహన్ రాయ్తో ఆ రైతు తిరిగి ప్రశ్నించాడు, ఇంతకీ దాని ప్రయోజనమేమిటి? ఆయనకు రాజా రామ్మోహన్ రాయ్ వివరిస్తున్నారు, చూడు బాబూ, బ్రిటన్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్లకి జలుబు చేసే అవకాశాలెక్కువగా ఉంటాయి. అందుకే జలుబు చేసినప్పుడల్లా ముక్కు తుడుచుకోవడానికి గాను వారు మెడలో ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉంటారు. దానికా రైతన్నాడు, మన దేశంలో అయితే వేడిమి ఎక్కువగా ఉంటుంది, ఇక ఎప్పుడూ అలా బట్టకట్టుకుని తిరిగే అవసరం మన పిల్లలకేముంది అని అడగడంతో ఇక వారిని ఒప్పించలేక నిరాశతో వెనుదిరిగారు రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవ్వరూ తమ పిల్లల్ని కాన్వెంటు పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడలేదు. ఇక దీనికే సంబంధించిన మరొక విషయం చెబుతాను మీకు. ఇంతకీ ఈ కాన్వెంట్ స్కూళ్ళు ఐరోపాలో ఎందుకు తెరవబడ్డాయి? అక్కడ ఎందుకు నడపబడ్డాయి? ఐరోపాలో వేల సంవత్సరాలుగా ఒక పరంపర కొనసాగుతూ ఉంది. ఏమిటా పరంపర? అక్కడ పిల్లల్ని అనాథలుగా వదిలిపెట్టివేయడం జరుగుతుంది. గత 200 సంవత్సరాల క్రితమే ఇది ఆగింది. అంతకు పూర్వం అందరి విషయంలోనూ అలాగే జరిగేది. బిడ్డ పుట్టడంతోటే
చర్చికు ముందు వదిలివేయడం, బిడ్డ పుట్టడంతోటే అనాథల గృహంలో వదిలివేయడం. వారు ఇదే పద్ధతిని అవలంబించేవారు. ఎందుకిలా జరుగుతూ వచ్చింది? ఇంగ్లండ్ చరిత్రను చదివిన తరువాత నాకు ఆ సమాధానం దొరికింది. ఆ దేశం మొదటినుంచి ఎంతో పేద దేశం. దానితో తల్లిదండ్రులు పిల్లలను పోషించగలిగేవారు కాదు. అందుకని పిల్లలను చర్చి దగ్గరనో అనాథగృహంలోనో వదిలిపెడుతూ ఉండేవారు. అందుకే మీకు కూడా తెలిసే ఉంటుంది, అక్కడ నేటికీ 10-11 సంవత్సరాల వయసు తరువాత పిల్లలెవ్వరూ వారి తల్లిదండ్రులతో ఉండరు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక వేల సంవత్సరాలుగా అయితే చిన్న వయసులో కూడా వారిని తమ చెంతనుంచుకునేవారు కాదు. ఇప్పుడు ఈ పద్ధతి కొద్దిగా మారింది. ఇలా వదిలిపెట్టబడిన అనాథ పిల్లలందరినీ ఎక్కడ ఉంచాలి అన్నది ఐరోపాలో ఒక పెద్ద సమస్యగా ఉండేది. వారి కోసమే కాన్వెంటు స్కూళ్లు తెరవబడ్డాయి. అంటే ఐరోపాలో కాన్వెంటు స్కూలుకు ఏ పిల్లలకైతే తమ తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదో వారు వెళుతూ ఉండేవారు. అది స్థాపించబడినది అనాథల కోసం. అటువంటిది మన పిల్లలకు ఎందుకు? ఇక్కడి పిల్లలకు తల్లీ తండ్రి ఉన్నారు కదా. నేటికి కేవలం 200 ఏళ్ల క్రితం టై కట్టుకోవచ్చని, సూటుబూటు తొడుక్కోవచ్చని ఎన్ని రకరకాల కారణాలు చూపించినా తమ పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్లలో చేర్పించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు తల్లిదండ్రులు. అటువంటిది నేడు ముందే లైన్లు కట్టి మరీ స్కూళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు పిల్లల్ని చేర్పించడానికి. బిడ్డ పుట్టను కూడా పుట్టకముందే పాఠశాలలో చోటు దొరకదేమో అని ముందుగానే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కేవలం 250 ఏళ్లలో ఈ దేశంలో ఎన్ని మార్పులొచ్చాయి! 2.5 శతాబ్దాల క్రితం తమ పిల్లల్ని కాన్వెంటులో చేర్పించడానికి ఏమాత్రం ఇష్టపడని తల్లిదండ్రులు ఇప్పుడు కాన్వెంటు స్కూళ్లలో సీట్లు దక్కించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఈ కాన్వెంటు స్కూళ్లు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. నేను ఈ మధ్యనే ఒక గ్రామానికి వెళ్ళివచ్చాను. అక్కడ ఉన్న ఒక కాన్వెంటు స్కూల్ పేరేమిటంటే బజరంగబలి కాన్వెంటు స్కూల్. బజరంగబలికి కాన్వెంటు స్కూలుతో ఏం సంబంధం? కాని ఇప్పుడు జరిగిందదే. ప్రతి ఊరిలోనూ ప్రతి సందులోనూ ఒక కాన్వెంటు స్కూలు. ఇది దానంతటది వచ్చినది కాదు, మెకాలే మన నెత్తిమీద రుద్దినది. మెకాలే ఎంతో ప్రణాళికాబద్ధంగా దీనిని అమలు చేశాడు. ఆ పాఠశాలల్లో బోధించబడే సిలబస్ ఏమిటి? పాఠ్యాంశాలు ఏమిటి? 1858లో కాన్వెంటు స్కూళ్లలో బోధించవలసిన పాఠ్యాంశాలను నిర్ధారించారు. కాన్వెంటు స్కూళ్లలో మొట్టమొదటగా క్రైస్తవ మతాన్ని గురించి బోధించడం జరుగుతుంది. దీనిని అనుసరించే పాఠ్యాంశాలు నిర్ణయించబడుతుంటాయి. దీనిని అనుసరించే పాఠ్యపుస్తకాలు తయారవుతూ ఉంటాయి. ఈ కాన్వెంటు స్కూళ్లను బలవంతంగా మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నిజానికి 1860లో ఈ కాన్వెంటు స్కూళ్లు మన దేశంలో ప్రవేశపెట్టబడినప్పుడు అప్పటి దస్తావేజులను పరిశీలించి చూస్తే ఈ స్కూళ్లను కాన్వెంటు స్కూళ్లు అనేవారు కాదు. వీటిని ఫ్రీ స్కూల్స్ అనేవారు, ఉచిత పాఠశాలలు. ఆ కాలంలోని ఫ్రీ స్కూలే కాన్వెంట్ స్కూల్. ఇప్పుడవన్నీ కాన్వెంటు స్కూళ్లుగానే పిలువబడుతూ ఉన్నాయి. యూరప్లో కాన్వెంటు స్కూళ్లు ఎందుకు తెరవబడ్డాయి? ఆ పిల్లలకు తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేడు, సోదరి లేదు, ఎవరు ఎవరికి పుట్టారో తెలియదు, ఎవరూ లేని అనాథలు గనుక వారికోసం కాన్వెంటు స్కూళ్లు తెరవబడ్డాయి. మరి మనకెందుకీ కాన్వెంటు స్కూళ్లు? సరే, ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. 1947కి పూర్వం ఆంగ్లేయుల పరిపాలన ఉండేది. వారు చెప్పినట్లు నడుచుకోవలసి వచ్చేది కనుక కాన్వెంటు స్కూళ్లు మన దేశంలో నడిచాయి అంటే అర్థం చేసుకోవచ్చు. నేను ఒకసారి లెక్కకట్టి చూస్తే 1947కి పూర్వం మన దేశంలో ఎన్ని కాన్వెంటు స్కూళ్లు ఉండేవో, స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు దాటిన తరువాత ఆ కాన్వెంటు స్కూళ్ల సంఖ్య 3 నుంచి 4 రెట్లు అధికంగా పెరిగింది. ఆంగ్లేయులు మన దేశంలో ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే అందుకు కారణం మన సంస్కృతి వ్యవస్థను ధ్వంసం చేయడానికి. మెకాలే ఒకసారి తన తండ్రికి లేఖ వ్రాశాడు. చాలా పేరుగాంచిన లేఖ అది. ఎందరో చరిత్రకారులు ఆ లేఖను ఉదహరిస్తూ ఉంటారు. తను ఏమని వ్రాశాడంటే, ఈ కాన్వెంటు స్కూళ్లలో భారతీయులు విద్యాభ్యాసం చేసినట్లయితే వారు శారీరకంగా భారతీయులుగా ఉంటారే గాని మానసికంగా మాత్రం పూర్తిగా ఆంగ్లేయుల్లా తయారవుతారు. వారి మస్తిష్కం ఏ స్థాయిలో ఆంగ్లేయులదిగా మరల్చబడుతుంది అంటే వారికి తమ దేశాన్ని గురించి ఏమాత్రం తెలిసి ఉండదు. వారికి తమ సంస్కృతిని గురించి ఏమాత్రం తెలిసి ఉండదు. వారికి తమ సత్సంప్రదాయములను గురించి ఏమాత్రం తెలిసి ఉండదు.
వారికి తమ భావజాలం గాని, పరిభాష గాని, సామెతలుగాని, అలవాట్లుగాని ఏవీ తెలిసి ఉండవు. ఇలా వారు పూర్తిగా విదేశీయులుగా తయారవుతారు. అటువంటి పిల్లలు ఈ దేశంలో పుట్టుకొస్తూ పోతే ఇక ఆంగ్లేయులు ఈ దేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ ఆంగ్లేయత మాత్రం ఈ దేశాన్ని ఎన్నటికీ వదలదు అని వ్రాశాడు మెకాలే ఆ ఉత్తరంలో. ఆ మాటలే నిజాలై నేడు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాన్వెంటు స్కూళ్లను ఎందుకు ప్రోత్సహించాలి అనడానికి మనం చూపించే యుక్తి ఏమిటి? అరే బాబూ, ఆంగ్లమనేది అంతర్జాతీయ భాష. ప్రపంచంలో ఎవరైనా ఆంగ్లాన్ని అంతర్జాతీయ భాష అని అనే ప్రతి వ్యక్తిని నేను సవాలు చేస్తాను. ప్రపంచంలో ప్రస్తుతం 200కు పైగా దేశాలున్నాయి. కేవలం 12 దేశాల్లో మాత్రమే ఆంగ్లం వాడుకలో ఉంది. కేవలం 12 దేశాల్లో. 200 దేశాల్లో కేవలం 12 దేశాల్లో ఆంగ్లం వాడుకలో ఉంది. 188 దేశాలలో వారి వారి మాతృభాష వాడుకలో ఉంది. మరి ఆంగ్లం అంతర్జాతీయ భాష ఎలా అయ్యింది? ప్రపంచంలోని 200 దేశాల్లో 150 దేశాల్లో ఆంగ్లం వాడుకలో ఉండి కేవలం 50 దేశాల్లో మాత్రమే ఆయా భాషలు వాడుకలో ఉంటే ఆంగ్లం అంతర్జాతీయ భాష అని అంగీకరించవచ్చు. కేవలం 12 దేశాల్లో మాత్రమే ఆంగ్లం వాడుకలో ఉంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇంకా కొన్ని లాటిన్ అమెరికా దేశాలలో కూడా ఆంగ్లం వాడుకలో ఉంది. నిజానికి అది పూర్తిగా ఆంగ్లమని కూడా నేను అంగీకరించను. అక్కడ లాటినే ఎక్కువగా వాడుకలో ఉంది. ఆ లాటిన్తో కలిసి ఆంగ్లం కిచిడీగా తయారైంది. ఇక వీరు చెప్పే మరొక హేతువు, ఆంగ్లంలో ఎన్నో శబ్దాలున్నాయి. ఆంగ్లంలో ఎన్ని శబ్దాలున్నాయో మీరే ఒకసారి లెక్కపెట్టండి. ఎంత పెద్ద నిఘంటువునైనా తీసుకురండి, ఛాంబర్స్ అయినా తీసుకురండి, లేదు ఆక్స్ఫర్డ్ తీసుకురండి, లేదు కేంబ్రిడ్జ్ తీసుకురండి. ఆంగ్లంలోని మాటలను లెక్కబెట్టండి. వాటిలో వాస్తవంగా ఆంగ్ల భాషకు చెందిన పదాలెన్ని, ఇతర భాషల నుంచి తీసుకోబడిన పదాలెన్ని మీకే తెలుస్తుంది. ఏమిటంటే, మొత్తం ఆంగ్ల భాషలో వారి యొక్క ఒరిజినల్ పదాలు, పూర్తిగా ఆ భాషకు స్వంతమైన పదాలు కేవలం 12,000 మాత్రమే. అటువంటిది కేవలం గుజరాతీలోనే వాస్తవమైన పదాల సంఖ్య 40,000. గుజరాతీలో మాత్రమే. ఇక హిందీ విషయమటుంచండి. మరాఠీలో వాస్తవమైన పదాల సంఖ్య 40 నుంచి 45,000. హిందీలో తనదైన పదాల సంఖ్య 70,000కు పైబడి ఉంది. ఇక ఆంగ్లంలో పదాల విషయానికొస్తే, ఆంగ్లంలోని పదాలన్నీ ఇతర భాషల నుంచి దొంగిలించబడినవే. అవి ఫ్రెంచ్వైనా, లేదు లాటిన్వైనా, లేదు ప్రాచీన గ్రీకు భాషవైనా, లేదు ఆసియాలో దక్షిణ ప్రాచ్యానికి చెందిన దేశాలలో వాడుకలో ఉన్న భాషల నుంచి తీసుకోబడిన పదాలున్నాయి. ఆంగ్లంలో తనదైన పదం అన్నది ఏమీ లేదు. ఇక ఆ భాష ఎంత దిక్కుమాలినదంటే, ఎటువంటి కుంటి భాష అది అంటే, మేనమామ అయినా, మామయ్య అయినా, బాబాయ్ అయినా, పెదనాన్న అయినా అందరూ అంకులే. అత్త అయినా, పిన్నమ్మైనా, పెద్దమ్మైనా అందరూ ఆంటీ. ఇంతకుమించి వారి దగ్గర పదాలే లేవు. ఏ భాషలో అయితే ఒక వ్యక్తి తన బంధువులను పిలుచుకోవడానికి కూడా మాటలు కరువయ్యాయో, ఆ భాష గొప్ప భాష ఎలా అవుతుంది? ఒక్కోసారి ఎంత గందరగోళంగా ఉంటుందంటే, ఇన్లాస్ అంటారు. అంటే వారు వారి తరఫువారా లేదు మన తరఫువారా అర్థం కాదు. అమ్మాయి తరఫువాళ్లా, అబ్బాయి తరఫువాళ్లా, ఇద్దరూ ఇన్లాసే అవుతారు. భారతదేశంలో కుటుంబంలోని సభ్యులందరూ ఎంతటి సూక్ష్మస్థాయిలో వివరించబడతారంటే, ప్రతి బంధుత్వాన్ని సూచించడానికి ఒక ప్రత్యేకమైన పదముంటుంది. ఆంగ్లంలో అలా కాదు. ఒక్కోసారి ఆంగ్లంలో విద్యాబోధనను సమర్థిస్తూ మరొక హేతువును చూపెడుతూ ఉంటారు. అదేమిటంటే, ఆంగ్లంలో విద్యాబోధన జరగకపోతే సైన్స్ మరియు టెక్నాలజీలను, విజ్ఞానశాస్త్రము, సాంకేతికతలను బోధించడం అసాధ్యం అని వారి వాదన. వారికి నేను చెప్పే సమాధానమేమిటంటే, ఆంగ్లంతో ఏమాత్రం సంబంధం లేకుండా విజ్ఞానశాస్త్రము, సాంకేతిక పరిజ్ఞానముల బోధన సమర్థవంతంగా జరుగుతుంది. 2 దేశాలు ఇందుకు ఉదాహరణలు, జపాన్ మరియు ఫ్రాన్స్. మీరు జపాన్ అంతటా తిరిగి చూడండి. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలెన్ని ఉన్నా, మెడిసిన్ కళాశాలలెన్ని ఉన్నా,
అన్నింటిలోనూ విద్యాబోధన జపనీస్ భాషలో జరుగుతుంది, ఆంగ్లంలో కాదు. జపాన్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్స్, జపాన్లో మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యను గడించేవారంతా జపనీస్ భాషలోనే విద్యను సముపార్జిస్తారు. కాబట్టి సైన్స్ మరియు టెక్నాలజీల బోధన ఆంగ్లంలో మాత్రమే జరుగుతుంది అన్న హేతువు పూర్తిగా అసంబద్ధమైనది. ఫ్రాన్స్కు వెళ్లి చూడండి. ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు విద్యాబోధన అంతా ఫ్రెంచ్ భాషలోనే జరుగుతుంది. ఇక ఫ్రాన్స్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, ఎవరితోనైనా మీరు ఆంగ్లంలో మాట్లాడితే ఆ వ్యక్తి మిమ్మల్ని కొరకొరా చూస్తాడు. అదే మీకు సక్రమంగా రాకపోయినప్పటికీ మీరు ఫ్రెంచ్ భాషలో మాట్లాడినట్లయితే మీరు మాట్లాడిన 2-3 ఫ్రెంచ్ మాటలు వినే వారు అమితంగా సంతోషిస్తూ ఉంటారు. సక్రమంగా భాష రానప్పటికీ మన భాషలోనే మాట్లాడాడు అని వారు ఆనందిస్తారు. నేను ఇక్కడ శాస్త్రజ్ఞుడిగా ఉన్నప్పుడు ఫ్రాన్స్లో సార్బోన్లో ఒక శాస్త్రజ్ఞుడితో కలిసి పనిచేశాను. నేను ఒకసారి ఆయనను, మీ థీసిస్ను మీరు ఏ భాషలో వ్రాశారు అని అడిగాను. ఆయన ప్రస్తుత కాలంలో ఫ్రాన్స్లో చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు. 2 సంవత్సరాల క్రితమే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. నేను ఆయనతో కలిసి పనిచేస్తున్న కాలంలో ఆయన పేరు నోబెల్ ప్యానెల్లో ఉండింది. కాని ఆయనకు అప్పట్లో నోబెల్ ప్రైజ్ రాలేదు, 2 ఏళ్ల క్రితమే వచ్చింది. నేను ఆయనను, మీ థీసిస్ ఏ భాషలో వ్రాశారు అని అడిగితే ఆయన ఎంతో సహజంగా ఫ్రెంచ్ భాషలో వ్రాశాను అని చెప్పారు. నేను ఆయనను తిరిగి ప్రశ్నించాను, మిమ్మల్ని ఎవరూ ఎప్పుడూ మీరు ఆంగ్లంలో ఎందుకు థీసిస్ వ్రాయలేదు అని ఆక్షేపించలేదా? ఇలా అడిగితే ఇందుకు ఆయన సమాధానం, పిచ్చివాళ్లు రకరకాలుగా పేలుతూ ఉంటారు. నేను ఏ భాషలో అయితే నా భావాన్ని సుస్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తీకరించగలనో ఆ భాషలోనే నా థీసిస్ను సమర్పించడానికి ఇష్టపడతాను గాని వేరే భాషలో నేనెలా సమర్పిస్తాను? ఆయన ఆ సందర్భంగా నాకు మరో విషయం చెప్పారు. ఆ సత్యాన్ని నేను నా జీవితంలో కూడా అనుభవించి చూశాను. ఆయనేమన్నారంటే, రాజీవ్, ఎప్పుడైనా ఏదైనా మౌలికమైన కార్యాన్ని నీవు చేయదలుచుకుంటే నీవు ఆ పనిని విదేశీ భాషలో చేయనే లేవు. గుర్తుంచుకో, మౌలికమైన కార్యాన్ని చేయవలసి వస్తే నీవు నీ మాతృభాషలోనే చేయగలవుగాని వేరే భాషలో చేయలేవు. మౌలికమైన సహజమైన పనికి బదులుగా నీవు మరొక పనిని అనుకరించదలుచుకుంటే నీవు మరో భాషలో చేయగలవు. కాని నీదైన మౌలికమైన పని చెయ్యాలనుకుంటే మాత్రం నీవు నీ మాతృభాషలో తప్ప మరొక భాషలో చేయలేవు. ఆయన నాతో సరదాగా మరొక విషయమన్నారు. అది ఏమిటంటే, భారతదేశంలో నోబెల్ గ్రహీతలు ఎందుకు పుట్టడం లేదని నువ్వనుకుంటున్నావు అని నన్ను అడిగారు. నీ దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు 2 నోబెల్ గ్రహీతలు పుట్టారు. మొదటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్. రవీంద్రనాథ్ ఠాగోర్ ఏ భాషలో గీతాంజలిని వ్రాశారు? బెంగాలీలో వ్రాశారు. బెంగాలీలో వ్రాయబడిన గీతాంజలికి గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆంగ్లంలో వ్రాయబడిన మరేవో పత్రాల గురించి కాదు. ఎందుకు లభించలేదు? ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగోర్ బెంగాలీలో ఎంత సమర్థవంతంగా వ్రాయగలరో ఆ స్థాయిలో ఆంగ్లంలో వ్రాయలేరు. ఇక నోబెల్ బహుమతి గ్రహించిన 2వ వ్యక్తి జగదీష్ చంద్ర బసు. జగదీష్ చంద్ర బసు తన సిద్ధాంతమంతటినీ బెంగాలీ భాషలో వ్రాశారు, ఆంగ్లంలో కాదు. ఆయనన్నారు, మీ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన కాలంలోనే మీరు 2 నోబెల్ పురస్కార గ్రహీతలను పుట్టించారంటే ప్రస్తుతం మీ దేశాన్ని మీరే పరిపాలించుకుంటున్నారు కాబట్టి నోబెల్ పురస్కార గ్రహీతలు క్యూ కట్టాలి మీ దేశంలో. వాస్తవమేమిటంటే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక్కళ్ళు కూడా నోబెల్ బహుమతిని గ్రహించలేకపోయారు. నోబెల్ పురస్కార గ్రహీతలకు మన దేశంలో కరువొచ్చింది. మరో ప్రక్క మనకంటే చిన్న చిన్న దేశాలు, స్వీడన్ అయినా, డెన్మార్క్ అయినా, నార్వే అయినా, స్వీడన్, డెన్మార్క్, నార్వేలను నగర దేశాలుగా పేర్కొనవచ్చు. మన దేశంలో ఒక నగరంలో ఎంత జనాభా ఉంటుందో ఆ దేశం మొత్తం మీద అంత జనాభా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలలో ప్రతి సంవత్సరం నోబెల్ పురస్కారాలందుకుంటూ ఉన్నారు. మన దగ్గర 96 కోట్ల మంది ఉన్నప్పటికీ నోబెల్ పురస్కార గ్రహీతలు ఒక్కరూ రావడం లేదు.
కారణమేమిటి? మన చింతన మాతృభాషలో జరగడం లేదు. మన ఆలోచనా విధానం మాతృభాషలో జరుగకపోతే ఎన్నటికీ అభివృద్ధి సాధ్యం కాదు. మనలో చాలా పెద్ద అపోహ ఒకటి ఉంది, మన పిల్లలు ఆంగ్లంలో చదువుకుంటే చాలా గొప్ప బుద్ధిమంతులవుతారు అని. నేనిక్కడ నా అభిప్రాయాన్ని చెప్పడం లేదు, ఆ శాస్త్రజ్ఞుడి అభిప్రాయాన్ని చెబుతున్నాను. ఫ్రాన్స్లో ప్రసిద్ధిగాంచిన ఆ శాస్త్రజ్ఞుడు చెబుతున్న విషయమేమిటంటే, ఒక బాలుడు ఒక విషయాన్ని తన మాతృభాషలో గుర్తుపెట్టుకోవడానికి ఎంత సమయం పడుతుందో అదే విషయాన్ని పరభాషలో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించినట్లయితే మాతృభాషలో గుర్తుపెట్టుకోవడానికి పట్టే సమయం కన్నా 6 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. 6 రెట్లు ఎక్కువ సమయం పట్టడమే కాదు, తాను ఆ విదేశీ భాషలో గుర్తుపెట్టుకోలేడు, తను కేవలం బట్టీ కొడతాడు. అలా బట్టీ కొట్టిన మాటలను పరీక్షలో వ్రాసి వస్తాడు. ఆ తరువాతి రోజు తనకు గుర్తే ఉండదు నిన్న నేను ఏమి వ్రాశానన్నది. మీరు ఏ పిల్లవాణ్ణైనా అడిగి చూడండి, తాను ప్రస్తుతం 9వ తరగతిలో చదువుతుంటాడు. 8వ తరగతిలో ఏ విషయాలను బట్టీ కొట్టి నేర్చుకున్నాడో అవి గుర్తుండవు. ఆ ముందు తరగతి విషయం ప్రక్కనబెట్టండి, 3 నెలల క్రితం అదే తరగతిలో ఏ విషయాన్ని నేర్చుకున్నాడో అడిగి చూడండి, అతనికి గుర్తుండదు. అది అసాధ్యం. మాతృభాషలో తెలియజేయబడిన పదాన్ని మీరు ఎంతో తేలికగా గుర్తుపెట్టుకోగలరు. గుర్తుపెట్టుకోవడానికి మీకు పట్టే సమయం విదేశీ భాషలో గుర్తుపెట్టుకోవడానికి పట్టే సమయంలో 6వ వంతు మాత్రమే ఉంటుంది. విదేశీ భాషలో సిద్ధం చెయ్యబడిన విషయాన్ని గ్రహించడానికి 6 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది అన్న సత్యం తెలిసినప్పుడే నాకర్థమైంది మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి 5 ఏళ్లెందుకు పడుతోంది అన్నది. చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన విద్యను నేర్చుకోవడానికి 6 ఏళ్లు పడుతుంది. ఇక ఎంబీబీఎస్ తరువాత ఎండీ చేశారు అంటే మరో 10 ఏళ్లు పోయినట్లే. వాస్తవమేమిటంటే ఎంబీబీఎస్ యొక్క మొత్తం సిలబస్, మొత్తం పాఠ్యప్రణాళిక కేవలం 1.35 సంవత్సరం కాలంలో పూర్తి చేయగలిగినది. కేవలం 21 నెలల్లో ఎవరైనా ఎంబీబీఎస్ను పూర్తి చేయగలరు. అందులోని విషయం అటువంటిది. అయితే మాధ్యమం ఆంగ్లభాష కావడం వల్ల ఎంతో సమయం పడుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ విషయాన్ని పరిశీలిస్తే, నేను ఐఐటీలో ఉన్నాను గనుక నాకు తెలుసు, ఇంజనీరింగ్ పాఠ్యప్రణాళికననుసరించి ఎంత విషయమైతే విద్యార్థులకు బోధించబడుతుందో అదే విషయాన్ని నా మాతృభాషలో నాకు నేర్పించినట్లయితే నేను 3.5 ఏళ్లలో ఎంటెక్ పూర్తి చేయగలిగి ఉండేవాణ్ణి. కాని అదే ఎంటెక్ను పూర్తి చేయడానికి నాకు దాదాపు 7.5-8 సంవత్సరాల సమయం పట్టింది. ఇలా నా జీవితంలో అత్యంత విలువైన సమయం, గోల్డెన్ పీరియడ్గా, స్వర్ణిమకాలంగా నిర్వచించదగ్గ సమయం కేవలం విదేశీ భాష వల్ల నాశనమైపోతూ ఉంది. నేను అందుకే అప్పుడప్పుడు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటాను, మీ పిల్లలకు సంబంధించిన విలువైన కోటానుకోట్ల గంటల సమయాన్ని నాశనం చేసే అధికారం మీకెవరిచ్చారు? నేను వారిని ప్రశ్నించే మరొక విషయం, తల్లిదండ్రులైన మీరు సలక్షణంగా ఉండగా మీ పిల్లల్ని అనాథల కోసం కేటాయించబడిన పాఠశాలల్లో, ఆ కాన్వెంటు స్కూళ్లలో చేర్పించే అధికారం మీకెవరిచ్చారు? మీరు మీ పిల్లల్ని ఆంగ్లంలో చదివిస్తూ వారిపై దారుణమైన దౌర్జన్యాన్ని చలాయిస్తున్నారు. ఆ పిల్లల హృదయవేదన ఎలా ఉంటుందో మీకు తెలియదు. నాకు తెలుసు, ఎందుకంటే నేనా స్థితిని దాటివచ్చాను. ఆ పిల్లవాడి హృదయవేదన ఏమిటో నేను మీతో పంచుకుంటున్నాను. అది ఏమిటంటే, నేను ఏమి చదువుతున్నానన్నది నా తల్లికి తెలియదు. నేను ఏమి చదువుతున్నానో నా తల్లికి తెలియదు గనుక నన్ను చదివించడానికి గాను ట్యూటర్ను కేటాయిస్తుంది. తల్లిని మించి ప్రపంచంలో మరొక ట్యూటర్ ఉండే అవకాశమే లేదు. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా నేడు ఈ విషయాన్ని ఆమోదిస్తూ ఉంది. తల్లిని మించిన బోధకురాలు బిడ్డకు మరొకరు ఉండే అవకాశమే లేదు. కానీ నేను విద్యను సముపార్జిస్తున్నంతకాలం నా తల్లికి నేను ఏమి చదువుతున్నానో తెలియదు. ఎందుకు? ఎందుకంటే అమ్మ యొక్క స్మృతులేవో, అమ్మ యొక్క శిక్షణ ఏదో, అమ్మ యొక్క జ్ఞానమేదో, ఆ జ్ఞానంతో ఈ ఆంగ్ల విద్యాబోధనకు ఎటువంటి సంబంధమూ లేదు. పైగా ఈ విద్యా విధానం వల్ల మనం మన తల్లులను వారు తెలివితక్కువవారని, వారికేమీ తెలియదని మనంతట మనమే ఎలా ప్రచారం చేస్తున్నామో చూడండి.
నిజానికి మన దేశంలో తల్లి తన ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కకు నీరు పోస్తూ ఉంది అంటే తానెంతో ఉన్నతమైన వైజ్ఞానిక ప్రక్రియను ఆచరిస్తున్నట్లు. కానీ నేడు మన దేశమే వారిని తిరస్కరించింది. ఎందుకంటే వారికి పీహెచ్డీ డిగ్రీ లేదు గనుక, వారి దగ్గర ఎంటెక్ డిగ్రీ లేదు గనుక. కానీ వారు ఆచరిస్తున్న ప్రక్రియ ఎంత వైజ్ఞానికమైనదో చూడండి. వారు ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే తులసి మొక్క ఆక్సిజన్ను అందిస్తుంది. ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఒక గొప్ప కర్మాగారం వంటిది తులసి మొక్క. మీరు తులసి మొక్కకు నీటిని పోయడంతోటే ఆ మొక్క ఆ నీటి నుండి ఆక్సిజన్ వాయువును, హైడ్రోజన్ వాయువును వేరుచేస్తుంది. ఆ మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరగడానికి నీరు ఎంతో అవసరం గనుక మా అమ్మ ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోస్తుంది. ఇంత గొప్ప వైజ్ఞానికమైన కార్యాన్ని తాను చేస్తున్నప్పటికీ వారిని ఎందుకూ కొరగాని వారిగా తీసివేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఆమెకు పీహెచ్డీ లేదు గనుక. నిజానికిక్కడ అక్షరాస్యులను చేయవలసినదెవరిని? మా అమ్మ దగ్గరికి వచ్చి మీరు అక్షరాస్యులు కండి అని చెబుతారు. ఎందుకంటే మా అమ్మకు ఏబీసీడీలు రావు గనుక. అయితే ఆమె ఎంత గొప్ప శాస్త్రవేత్త అంటే ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోస్తూ ఉంది. డిగ్రీలు పుచ్చుకుని యూనివర్సిటీల నుంచి బయటికి వచ్చిన నావంటి మూర్ఖులకు ఆ మహోన్నత కార్యంలోని వైశిష్ట్యం అర్థం కాదు. ఇంటిలో తులసి మొక్కను ఉంచుకుని నీరు పోయాలన్న విషయాన్ని మాకెవరూ బోధించలేదు. మా అమ్మకు ఇంటిలో తులసి మొక్కను ఉంచుకుని నీరు పోయాలన్న విషయాన్ని వారి అమ్మ తెలియజేసింది. అందరి మేలు కోసం ఇంత గొప్ప వైజ్ఞానికమైన ప్రక్రియను ఆచరిస్తున్న ఆ తల్లిని నేటి తరం వారు ఏమీ తెలియని మూర్ఖురాలిగా పరిగణిస్తూ ఉంటారు. అందుకుగాను వీరు చెప్పే కారణం వారు అక్షరాస్యులు కారని. అంటే మనకంటే ఎంతో గొప్పగా విజ్ఞానశాస్త్రాన్ని అవలంబిస్తున్న వారిని అక్షరాస్యులను చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. జీవితంలో అడుగడుగునా ఉపకరించే వైజ్ఞానికత ఏమాత్రం అర్థంకాని మనల్ని మనం గొప్ప అక్షరాస్యులుగా, విద్యావేత్తలుగా భావించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనకు తెలిసిన విద్య ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఈ విషయాలు మా అమ్మకు తెలియవు. ఆమె ఈ విషయాలు చెప్పవలసి వస్తే మరో విధంగా చెబుతుంది. ఆమె ఆతో అమ్మ అంటుంది గాని ఏ ఫర్ యాపిల్ అన్న విషయం ఆమెకు తెలియదు. దానితో మనమొక నిర్ధారణకొచ్చాం. వారికేమీ తెలియదు, వారు చదువుకున్నవారు కారు, వారికి మనం ఇప్పుడు అక్షరాస్యతను అందించాలి అని. నిజానికి మనం వారి దగ్గర విద్యనభ్యసించవలసిన అవసరం ఉంది. ఇంటిలో తులసి మొక్కను ఉంచి నీటిని పోయడంలో ఎంతో గొప్ప మేలు జరుగుతూ ఉంది. ఈ వైజ్ఞానిక ప్రక్రియను గురించి మనకు తెలియనే తెలియదు. అలాగే వేపపుల్లతోటే పళ్ళు ఎందుకు తోముకోవాలి అన్నది ప్రపంచంలోనే ఒక గొప్ప వైజ్ఞానిక ప్రక్రియ. ఇటువంటి వైజ్ఞానికమైన విషయాలు తెలిసిన వారు భారతదేశంలో ఊరూరిలోనూ ఉంటారు. కాని మనమేం చేశాం? వారికి ఆంగ్లము తెలియదు అన్న ఒకే ఒక కారణంతో వారిని మూర్ఖులుగా పరిగణిస్తున్నాం. బహుశా నేననుకుంటాను, ఆంగ్లం తెలిసినటువంటి మనం ప్రపంచంలోనే ఏమీ తెలియని మూర్ఖులం. నేను తగిన పరిశీలన చేసిన మీదట మీకీ విషయాన్ని చెబుతున్నాను. మనలో ఏ వ్యక్తి కూడా ఒక గ్రామంలో ఒక రైతు చేసే పనిని చేయలేడు. ఒకసారి నేనొక గ్రామానికి వెళ్ళి ఒక రైతును చూశాను. అతను ఎడ్లను తోలే విధానం, పొలాన్ని దున్నే విధానం గమనించాను. నేనొక్క 2 నిమిషాలకి మనసులో అనుకున్నాను, ఇదే పని ఒకవేళ నేను చేయవలసి వస్తే నేనెక్కడో ఉంటాను, ఎద్దు ఎక్కడో ఉంటుంది. నేనా పని చెయ్యలేను. ఎద్దును ఎలా విడిపించి నాగలికి కట్టాలో అది నా వల్ల అయ్యే పని కాదు. మరి ఏ వ్యక్తి చెంత ఇటువంటి గొప్ప నైపుణ్యముందో అటువంటి వ్యక్తిని మనం అన్స్కిల్డ్ లేబర్, నైపుణ్యము లేని శ్రామికునిగా పరిగణించి ప్రక్కనబెట్టాం. ఇది ఆంగ్లేయులు మనకిచ్చిన పరిభాష. ఈ తప్పుడు నిర్వచనాలన్నీ బయలుదేరినదెక్కడ నుంచి? ఇదే ఆంగ్లేయ విద్యావిధానం నుంచి. మన దృష్టిలో బుద్ధిమంతులెవరు? మన దృష్టిలో ఇంటెలిజెన్స్ ఎవరు? 4 ఇంగ్లీషు మాటలు లొడలొడా మాట్లాడిన వ్యక్తిని గొప్ప బుద్ధిమంతుడని భావిస్తూ ఉంటాం. తాను మాట్లాడిన మాటల్లో ఎన్ని వ్యాకరణ దోషాలున్నప్పటికీ. ఎవరు ఎంత వేగంగా ఆంగ్లంలో మాట్లాడగలిగితే వారు అంత తెలివిగలవాళ్లు. మేధస్సును అంచనా కట్టడానికి మన దగ్గర ఉన్న కొలబద్ద ఇది.
వాళ్లు గుజరాతీలో మాట్లాడగలిగినప్పటికీ, మరాఠీలో మాట్లాడగలిగినప్పటికీ కేవలం ఇతరుల మెప్పు పొందడానికి దడదడా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ఇతరుల కంటే తాము అధికులమని చూపించుకోవడానికి. ఎవరికంటే అధికునివి నాయనా నువ్వు? నీ ఆంతర్యంలో నీవే ఎంత నీచునివైపోయావంటే నీ మాతృభాషలో మాట్లాడడానికే నువ్వు సిగ్గుపడుతున్నావు. తన మాతృభాష నుంచి దూరమైన సమాజానికి ఎప్పటికీ మేలు జరుగదు. జపాన్ ఆంగ్లేయుల బానిసత్వంలో ఉండేది. ఇది ఇప్పటి విషయం కాదు. 300-350 సంవత్సరాల క్రితం నాటి మాట. జపాన్లో నాడు కాన్వెంటు స్కూళ్లను కూడా తెరిచారు ఆంగ్లేయులు. ఆ కాన్వెంటు స్కూళ్లలో జపాన్ పిల్లలను చేర్పించడానికి దాదాపు 1,00,000 మంది జెస్విట్ జనులతో సైన్యాన్నే సిద్ధం చేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. బ్రిటన్ బానిసత్వం నుంచి జపాన్ విముక్తి పొందిన తరువాత జపాన్ వారు చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? ఆంగ్లేయుల స్కూళ్లను ధ్వంసం చేశారు. నాడే జపనీయులు దీక్షబూనారు. జపానులో ఏ విద్యార్థి ఆంగ్లంలో విద్యనార్జించకూడదు. ఇలా దృఢసంకల్పం చేసుకున్న తాము జపనీసు భాషలోనే విద్యా వ్యవస్థనంతా నిర్మించారు. అటువంటి జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థనే సవాలు చేస్తూ ఉంది. మరొక దేశం చైనా. చైనాలో ఎవ్వరూ ఆంగ్లంలో విద్యార్జన చేయరు. అటువంటి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ద్వితీయ ఉత్తమ ఆర్థిక వ్యవస్థగా నేడు పరిగణించబడుతూ ఉంది. రోజురోజుకీ ముందుకు దూసుకు వెళుతున్న ఆర్థిక వ్యవస్థ చైనాది. అలాగే ఫ్రాన్స్లో కూడా ఎవ్వరూ ఆంగ్లంలో చదువరు. ఈరోజు ఐరోపా దేశాలలో ఫ్రాన్స్ ముందంజలో ఉంది. అటువంటిది మనలో ఒక అపోహ వేళ్ళూనుకుపోయి ఉంది. ఆంగ్లంలో చదివితేనే మనం అభివృద్ధిని సాధించగలం అని. ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడండి. ఇది ఆంగ్లేయులు ప్రయత్నపూర్వకంగా దౌర్జన్యంగా మన మనసులలో నింపిన విషం. నేనందుకే చెబుతాను, ఆంగ్లేయులు తమ ఆధిపత్యం కోసం, తమ బాగుకోసం ప్రవేశపెట్టిన ఈ విద్యా విధానం మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా మన దేశంలో ఉద్ధృతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ మన దేశంలో ఆంగ్లేయులు తయారుచేసిన ఐపీసీ కొనసాగుతూ ఉంది. ఆంగ్లేయులు తయారుచేసిన సిఆర్పీసీ కొనసాగుతూ ఉంది. ఆంగ్లేయులు తయారుచేసిన సిపిసి కొనసాగుతూ ఉంది. ఒక్కోసారి నా మిత్రులు కొందరు నాతో చమత్కరిస్తూ ఉంటారు, రాజీవ్, ఆంగ్లేయులే మన దేశానికి వచ్చి ఉండకపోతే మన దేశంలో ఎవరికీ న్యాయమే జరుగుండేది కాదు అని. ఎందుకంటే ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థనే నేటికీ మనం శిరోధార్యంగా భావిస్తూ కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా చమత్కరించే మిత్రులతో నేనెప్పుడూ ఒక కథ చెబుతూ ఉంటాను. ఆంగ్లేయులు రాక పూర్వం మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది, వారు వచ్చిన తరువాత ఎలా ఉంది అన్న విషయానికి సంబంధించి. మన దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఆయన సామ్రాజ్యంలో ఒకసారి 2 మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఏమిటా వివాదం? ఒక పసిబిడ్డకు నేను తల్లినంటే నేను తల్లిని అని ఇద్దరూ గొడవ పడుతున్నారు. పరిష్కారం కోసమని వారు న్యాయ వ్యవస్థనాశ్రయించారు. రాజు దగ్గర న్యాయ నిపుణులందరూ కూర్చుని ఉన్నారు. దావా ప్రవేశపెట్టబడింది. ఒక మహిళ లేచి నిలబడి ఈ బిడ్డ తన బిడ్డయే అని నిరూపించింది. మరో ప్రక్క ఇంకొక మహిళ కూడా లేచి నిలబడి తాను కూడా ఆ బిడ్డ తన బిడ్డేనని నిరూపించింది. రాజు అన్నాడు, ఖడ్గం తీసుకురండి. ఈ బిడ్డను 2 ముక్కలు చేయండి. ఇరువురికి సగం సగం చొప్పున పంచండి. రాజు ఈ ప్రస్తావనను ముందుంచగానే ఆ బిడ్డ యొక్క అసలు తల్లి కంగారుగా, లేదు లేదు, దయచేసి అంత పని చేయకండి. ఈ బిడ్డ వేరే తల్లి దగ్గర పెరిగినా పర్వాలేదు అని ఏడుస్తూ చెప్పింది. ఎందుకంటే నిజమైన తల్లి ఎన్నడూ తన బిడ్డ తన కళ్లముందే నరకబడుతూ ఉండడాన్ని చూసి భరించలేదు. ఆ స్త్రీయే ఆ బిడ్డకు అసలు తల్లి అని రాజు గుర్తించగలిగాడు. ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించాడు. 2.5 నిమిషాలలో వివాదం పూర్తిగా పరిష్కరించబడింది. ఇదే కేసును తీసుకువెళ్లి మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించండి. 20 సంవత్సరాలు పడుతుంది గాని ఎవరు అసలు తల్లో ఎవరు నకిలీ తల్లో మాత్రం తెలియదు. 20 సంవత్సరాల లోపే ఆ వివాదంపై తీర్పు వచ్చే అవకాశమే లేదు. ఆంగ్లేయులకు పూర్వం మన దేశంలో 2.5 నిమిషాలలో వివాదాలు పరిష్కరించబడుతూ ఉండేవి. ఆంగ్లేయులు వచ్చిన తరువాత 20 ఏళ్లు పడుతుంది. ఆ తల్లులూ చనిపోతారు, బిడ్డ కూడా చనిపోతాడు. ఎవరు ఎవరి బిడ్డో ఎన్నటికీ తెలియదు. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో అర్థం కాదు.
కోటానుకోట్ల కేసులు పెండింగ్లో ఉంటాయి. న్యాయం దొరకదు. ఇది ఆంగ్లేయుల న్యాయ వ్యవస్థ. మన వ్యవస్థలో 2.5 నిమిషాలలో న్యాయం లభించేది. కాబట్టి మీ మనసులోని ఈ తప్పుడు భావాలను తొలగించుకోండి. ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, ఈస్టిండియా కంపెనీ వచ్చి ఉండకపోతే, ఆంగ్లేయులు మనల్ని పాలించి ఉండకపోతే మనకు అభివృద్ధి లభించేది కాదు, మనం వెనుకబడి ఉండేవాళ్లం వగైరా వగైరా. ఇటువంటి భావాలన్నీ మన గతవైభవాన్ని విస్మరించి బానిసత్వంలో కూరుకుపోయి వారు చెప్పినదే సత్యమని భావించడం వల్ల ఏర్పడిన భావాలు. భారతీయులమైన మనమంతా బానిసల కాలం నాటి ఈ భావజాలం నుంచి బయటపడగలిగితే, మానసికంగా బయటపడితే చాలు. భౌతికంగా తరువాత బయటపడదాం. మానసికంగా మనమీ బానిసపు భావాల నుంచి బయటపడినట్లయితే బహుశా మళ్లీ భారతదేశం ఒకనాటి స్వర్ణిమయుగాన్ని తిరిగి ఆవిష్కరింపజేయగలదనడంలో సందేహం లేదు. మనము భౌతికముగా బానిసలము కాకపోయినా మానసికముగా మాత్రం పూర్తిగా బానిసలయ్యాం. మనకు నిరంతరం బ్రిటన్ వైపు, ఐరోపా వైపు, అమెరికా వైపు చూడడం అలవాటైపోయింది. వారు చేసేదే మనం అనుసరిస్తూ ఉంటాం. మనలను మనం పరికించి చూసుకునే అలవాటు మనకు లేదు. ఇంతటి సుదీర్ఘ వ్యాఖ్యానం చేయడంలో నా ఉద్దేశ్యం ఒక్కటే. మీరంతా ఆ మానసిక బానిసత్వం నుంచి బయటపడాలన్నదే నా ఆకాంక్ష. ఈ మానసిక బానిసత్వం చాలా ప్రమాదకరమైనది. ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడడానికి ఏ పద్ధతులను అవలంబించాలి? మొట్టమొదట చేయవలసినదేమిటంటే, తరతరాల మన దేశ సత్సంప్రదాయాలను, సభ్యతలను, సంస్కారాలను, మన దేశ చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు మన పరంపరల గురించి ఏమాత్రం తెలియదు. ఎవరో వాటి గురించి మనకు తెలియజేస్తే, అవును ఇలాగే అయి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటాం. మన దేశము యొక్క పరంపరలను గురించి మనకు లోతైన అవగాహన లేకపోతే, మన దేశ సంస్కృతిని గురించి మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి మన పరంపరలు, మన సంస్కృతికి సంబంధించిన పరిజ్ఞానం మనం సక్రమంగా పొందగలిగితే ఈ మానసిక బానిసత్వం నుంచి మనం తేలికగా బయటపడగలం. మనమే గనుక ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడగలిగినట్లయితే మనమీ దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించగలం. ఎందుకంటే మానసికంగా బానిసైన వ్యక్తి ఎన్నటికీ ప్రగతిని సాధించలేడు. తను శాశ్వతంగా తన తప్పుడు భావాలకు కూలీగానే మిగిలిపోతాడు. దాసుడిగా ఉండిపోతాడు. అల్పునిగా నిలిచిపోతాడు. అటువంటివాడు ఎన్నటికీ యజమాని కాలేడు. ప్రస్తుతం మన తాహతు ఇదే. మొదట ఆంగ్లేయులకు బానిసలుగా బతికాం, ఇప్పుడు అమెరికాకు బానిసలుగా బ్రతుకుతున్నాం. మొదట ఐరోపాకు బానిసలమైతే ఇప్పుడు అమెరికాకు బానిసలం. ఈ బానిసత్వపు పరంపర అంతం కావడం లేదు. ఈ బానిసత్వం నుంచి బయటపడాలి. ఈ బానిసత్వం నుంచి బయటపడడానికి మనం పాటించవలసిన సిద్ధాంతమేమిటి? భారతీయ దార్శనికతలో ఒక వాక్యముంది, నేతి నేతి. నేతి నేతి అంటే నా ఇతి నా ఇతి, అంటే ఇది కాదు ఇది కాదు. మన విషయంలో ఏం జరిగిందంటే, మనం బానిసలమైనప్పటినుంచి మనము కాదు అనడం మానివేశాం. సరే అలాగే అనడం అలవర్చుకున్నాం. బానిస వ్యక్తి వ్యవహారం ఎలా ఉంటుంది? ఎస్ సార్, ఓకే సార్, రైట్ సార్, వెరీ గుడ్ సార్, ఫైన్ సార్. నో సర్ అని మాత్రం ఎప్పటికీ అనలేడు. ఇది తప్పు. మీరు కూడా ఈ దేశంలో ఎంతోమంది అటువంటి బానిసల్ని చూసే ఉంటారు. ఫైళ్లు చేతపట్టుకుని ఎస్ సార్, రైట్ సార్, ఓకే సార్, ఫైన్ సార్. నేను ఎంతోమందిని అటువంటి వారిని చూశాను. ఇలా ఎస్ సార్, రైట్ సార్, ఓకే సార్, ఫైన్ సార్ అనేవాళ్లే బానిసలు. ఏ ప్రజలకు కాదు ఇది తప్పు అనే ధైర్యం లేదో, తప్పును తప్పని అంగీకరించే సాహసం లేదో, ఆ ప్రజలందరూ ఎప్పటికీ బానిసలే. కనుక తప్పును తప్పు అని చెప్పే ధైర్యాన్ని సంపాదించండి. అంతేకాదు, అది తప్పు అయితే ఆ తప్పుతో మీకున్న సంబంధాన్ని తెంచివేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పును ప్రోత్సహించకండి. ఇప్పుడు ఈ ఆంగ్లేయుల స్కూళ్ళు, కాన్వెంటు స్కూళ్ళు తప్పు అన్న విషయం మీకర్థమైతే, వాటివల్ల ఎటువంటి మేలు జరగడం లేదు అని మీరు గ్రహించగలిగితే, వాటితో మీకున్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకోండి. మీ పిల్లల్ని ఈ ఆంగ్లేయుల పాఠశాలలకు పంపించడం మానివేయండి.
అప్పుడేం జరుగుతుందో అని మీరు సందేహించవచ్చు. బహుశా 2-3 ఏళ్ల తరువాత గుజరాతీ పాఠశాలలే ఎంతో గొప్పవి కావచ్చు. ఎలా? ఇప్పుడు ఆంగ్ల పాఠశాలలకు పోతున్న మీ ధనమంతా అప్పుడు గుజరాతీ పాఠశాలలకు మళ్లించబడుతుంది. దానితో గుజరాతీ పాఠశాలలు ఎంతో మెరుగుపడతాయి. మీ డొనేషన్ ఆంగ్ల పాఠశాలలకు వెళ్లడానికి బదులుగా మరాఠీ పాఠశాలలకు వెళ్ళినట్లయితే అవి ఇప్పుడున్న ఆంగ్ల పాఠశాలల మాదిరిగానే ఎంతో అభివృద్ధిని చెందుతాయి. మీ దాన ప్రవాహం ఆ దిశగా ఉండబట్టే ఇవి అన్నీ ఎండిపోయాయి, అవి అంతగా ప్రగతిని సాధించాయి. అదే దాన ప్రవాహం ఇటు మరలినట్లయితే మళ్లీ మన పాఠశాలలు చక్కగా కళకళలాడతాయి, ఆ ఆంగ్ల పాఠశాలలు వెనుకబడతాయి. కాబట్టి మీ పిల్లలు ఇటు మరలినట్లయితే చదువు కోసం గుజరాతీలో, మరాఠీలో, బెంగాలీలో, తెలుగులో, కన్నడలో, తమిళంలో, హిందీలో, ఈ భాషలన్నిటిలో మన పిల్లలు విద్యాధ్యయనం చేసినట్లయితే ఈ ఆంగ్లేయత నుంచి మన సంబంధం విడిపడుతుంది. ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడడమూ జరుగుతుంది. ఉదాహరణకు 50వ దశకంలో సర్వనాశనమైన జపాన్ దేశం అంతగా ప్రకృతి వనరులు లేకపోయినా ఇంత తక్కువ కాలంలోనే అంతటి ప్రగతిని సాధించగలిగిందంటే అందుకు కారణం వారు తమ మాతృభాషను ప్రేమించడం, తమ మాతృభాషను ప్రేమించినట్లుగానే తమ మాతృదేశాన్ని ప్రేమించడం. ఏ దేశ ప్రజలు తమ మాతృభాషను ప్రేమించలేరో వారు తమ మాతృదేశాన్ని ప్రేమించలేరు. వాళ్లు కేవలం నటిస్తారు అంతే. తమ మాతృభాష పట్లనే ప్రేమలేనివారు తమ దేశాన్నెలా ప్రేమిస్తారు? అందుకే జపాన్ దేశంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుంచే వారిలో నరనరాలలోనూ జాతీయతాభావం నింపబడుతుంది. కాబట్టి మీలో ఉన్న ఈ అపోహను తొలగించుకోండి. మన పిల్లలు ఆంగ్లంలో చదివితేనే వారు ఎక్కువ బుద్ధిమంతులవుతారు అన్న తప్పుడు అభిప్రాయాన్ని తొలగించివేయండి. వాస్తవం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఏ పిల్లలైతే తమ మాతృభాషలోనే చదువుతారో వారే విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగి ఎక్కువ బుద్ధిమంతులు, ప్రజ్ఞావంతులూ కాగలుగుతారు. అందుకు కారణం ఎంతో సరళం. మీ బాబుగాని పాపగాని మాతృభాషలో చెప్పబడిన విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఎంత సమయం పడుతుందో అదే విషయాన్ని ఆంగ్లంలో చెప్పబడినప్పుడు గుర్తుంచుకోవడానికి 6 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుజరాతీ భాషలో మీ పిల్లవాడు నేర్చుకుని గుర్తుంచుకోవడానికి అరగంట సమయం పడితే అదే సమాధానాన్ని ఆంగ్లంలో నేర్చుకుని గుర్తుంచుకోవడానికి మీ పిల్లవాడికి 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదేమిటి? మన దేశంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ప్రతి విద్యార్థి తన జీవితంలో 6 రెట్లు ఎక్కువ సమయాన్ని నిష్కారణంగా వ్యర్థం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడుదాహరణకు మన దేశంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 10 కోట్లు ఉన్నట్లయితే వారు తమ జీవితంలో నిష్కారణంగా వ్యర్థం చేసుకుంటున్న సమయం 60 కోట్లు. అందుకు ఒకే ఒక కారణం మన పిల్లలు ఆంగ్ల భాషా మాధ్యమంలో విద్యనభ్యసిస్తూ ఉండడమే. చాలామంది నాకు చెబుతూ ఉంటారు, రాజీవ్ భాయ్, ఆంగ్లం చాలా గొప్ప భాష, ఆంగ్లం చాలా అభివృద్ధి చెందిన భాష అని. నేను వారికి సమాధానం చెబుతూ ఉంటాను, ఏ భాష ఎంత ఉన్నతమైనదో ఆ భాషలోని పదముల సంఖ్యను బట్టి తెలుస్తుంది. ఆంగ్ల భాషలో ఉన్న మొత్తం పదాల సంఖ్య కేవలం 12,000 మాత్రమే. ఆంగ్ల భాషలో మొత్తం 12,000 మాటలుంటే గుజరాతీ భాషలో 40,000 మాటలున్నాయి. ఇప్పుడు ఏ భాష సమృద్ధమైనది? ఆంగ్లమా, గుజరాతీయా? మరాఠీ భాషలో ప్రస్తుతం 48,000కు పైగా మాటలున్నాయి. ఇక హిందీ భాష గురించి చెప్పాలంటే హిందీలో దాదాపు 70,000-80,000 మాటలున్నాయి. కాబట్టి ఆంగ్లము సమృద్ధ భాష కాదు. సమృద్ధమైన భాషలంటే హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఈ భాషలన్నీ ఎంతో సమృద్ధమైనవి. ఇక మీకు మరొక విషయం చెబుతున్నాను. ఆంగ్లం ప్రపంచంలోనే అన్నిటికన్నా చెత్త భాష. ఎందుకంటే ఈ భాషలోని నియమాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎల్లప్పుడూ ఒకే విధమైన నియమాలు కలిగి ఉండే భాషలే ప్రపంచంలో గొప్ప భాషలుగా పరిగణించబడుతూ ఉంటాయి. సంస్కృత భాషలోని నియమాలు 1000 సంవత్సరాల పూర్వం ఎలా ఉన్నాయో ఈరోజుకీ అలాగే ఉన్నాయి. కాని ఆంగ్ల భాష విషయంలో మీరలా చెప్పలేరు. ఆంగ్లంలో కేవలం 200 సంవత్సరాల క్రితమే దిస్ అని వ్రాయడానికి టిఐఎస్ అని వ్రాసేవారు. అదే ఈరోజు టిహెచ్ఐఎస్ అని వ్రాస్తున్నారు.
200 సంవత్సరాల క్రితం టిఐఎస్ అని వ్రాసిన మాటనే నేడు టిహెచ్ఐఎస్ అని వ్రాస్తున్నారంటే ఇదెక్కడి పద్ధతి? అంతేకాదు 150 సంవత్సరాల క్రితం ఎన్నో పదాలకు ఉన్న స్పెల్లింగ్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఇలా కేవలం 150 సంవత్సరాల్లోనే స్పెల్లింగులు మారిపోయినటువంటి పదాల సంఖ్య చాలా ఎక్కువ. ఇక ఆంగ్ల భాషలో ప్రొనన్సియేషన్ ఎప్పుడూ ఒకలా ఉండదు, యాక్సెంట్ ఎప్పుడూ ఒకలా ఉండదు. ఉచ్చారణా పద్ధతులు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మీరు బ్రిటన్కి వెళితే అక్కడ టుడే అన్నటువంటి మాటని, ఆస్ట్రేలియాకు వెళితే అక్కడ టుడాయ్ అంటారు. నేనక్కడ ఈ మాట విని ఆశ్చర్యపోయేవాణ్ణి. టుడాయ్ అంటే ఏంటి? TO2DIE డై అంటే చనిపోవడం కోసం అని. తరువాత నాకు అర్థమైంది తను ఈరోజు అన్న అర్థంలో ఆ మాట ఉపయోగిస్తున్నాడని. మీరు స్కాట్లాండ్కు వెళ్లి చూస్తే ప్రొనన్సియేషన్ ఒకలా ఉంటుంది, ఐర్లాండ్కు వెళ్లి చూస్తే ప్రొనన్సియేషన్ ఇంకోలా ఉంటుంది, అదే ఇంగ్లండ్కు వస్తే మరోలా ఉంటుంది. ఆస్ట్రేలియాకు వెళ్లి చూస్తే 4వ రకంగా ఉంటుంది, అమెరికాకు వెళ్లి చూస్తే 5వ రకంలో ఉంటుంది. అమెరికాకు బ్రిటన్కు ఎప్పుడూ ఈ విషయాన్ని గురించే గొడవ జరుగుతూ ఉంటుంది. ఒకరి ఆంగ్ల భాషలో జెడ్ను ఎక్కువగా ఉపయోగిస్తారు, మరొకరి ఆంగ్ల భాషలో ఎస్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి వారు నేటి వరకు ఏ విధమైన నియమాన్ని రూపొందించలేకపోయారు. దీనిని బట్టి చూస్తే ఆంగ్లం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలన్నిటిలోనూ చెత్త భాష అని తెలుస్తుంది. ఇంకా మీకు మరొక హేతువు చెబుతున్నాను. చాలామంది భావిస్తూ ఉంటారు ఆంగ్లం అంతర్జాతీయ భాష అని. మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ప్రపంచంలో ఉన్న దాదాపు 200 దేశాలలో కేవలం 12 దేశాలలో మాత్రమే ఆంగ్ల భాష ఉంది. తక్కిన 188 దేశాలలో ఆంగ్ల భాష లేనేలేదు. ఆ 188 దేశాలలోనూ మాతృభాష ఆంగ్లానికి పూర్తిగా భిన్నం. మరి అటువంటి పరిస్థితుల్లో 200 దేశాల్లో కేవలం 12 దేశాల్లో చలామణి అవుతున్న భాష అంతర్జాతీయ భాషగా ఎలా పిలువబడుతుంది? ఇది మైనారిటీకి చెందిన భాష. ఇక జనాభాపరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాట్లాడే జనుల సంఖ్య మొత్తం జనాభాలో కేవలం 2-3% మాత్రమే. అతి కష్టం మీద 2-3% మాత్రం ఉంటారు. మొత్తం ప్రపంచ జనాభా 600 కోట్లయితే ఆ మొత్తం జనాభాలో కేవలం 2-3% మాత్రమే ఆంగ్లంలో మాట్లాడగలుగుతారు. తక్కిన వారందరూ ఆంగ్లాన్ని ఉపయోగించనివారే. అటువంటి పరిస్థితుల్లో ఆంగ్లం అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది? ఆ రీతిగా పరిగణించవలసి వస్తే ప్రపంచంలో అంతర్జాతీయ భాషగా పిలువబడే అధికారం చైనీస్ భాషకు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం జనులు చైనీసు భాషలో మాట్లాడతారు. ఇక ఈ విషయంలో 2వ స్థానంలో ఏదైనా భాష ఉంటే అది హిందీ మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో చైనీస్ భాష తరువాత అత్యధిక సంఖ్యాకులచే మాట్లాడబడే భాష హిందీ భాష. ఇక ఆంగ్లం అన్నిటికంటే చెత్త భాష. దానికి మరొక కారణం ఆంగ్లంలో బాబాయ్ కూడా అంకులే, మామయ్య కూడా అంకులే, పిన్ని కూడా ఆంటీయే, అత్త కూడా ఆంటీయే. వారి మధ్య ఎంత తేడా ఉందో మీరే చెప్పండి. మేనత్త పిన్ని ఒకరే అవుతారా? అలాగే బాబాయి మామయ్య ఒకరే అవుతారా? కాని వారికి మాత్రం అందరూ ఆంటీలే, అందరూ అంకుళ్లే. ఎందుకంటే వివిధ బాంధవ్యాలను విడివిడిగా వివరించడానికి వారి దగ్గర పదాలే లేవు. మన బంధుత్వాలనే సక్రమంగా నిర్వచించలేని భాష గొప్ప భాష ఎలా అవుతుంది? అన్నిటికంటే చెత్త భాష అవుతుంది. కనుక నిష్కారణంగా మన మనసుల్లో ఈ తప్పుడు అభిప్రాయాలు తిష్టవేసి ఉన్నాయి. ఆంగ్లేయులు మన దేశానికి రావడం వల్ల, పొరబాటున మనం వారికి బానిసలం కావడం వల్ల ఈరోజు ఇక్కడ ఆంగ్లం మాట్లాడేవారున్నారు. ఆ ఆంగ్లేయులే వచ్చి ఉండకపోతే బహుశా నేడు సంస్కృతం మన జాతీయ భాషగా విలసిల్లుతూ ఉండేది. మీకీరోజు మరొక ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రపంచంలో కంప్యూటర్కు అత్యంత అనుకూలమైన భాష అంటూ ఏదైనా ఉంటే అది సంస్కృతమే. శాస్త్రజ్ఞులందరూ చెప్పేదిదే. కంప్యూటర్ను నడపడానికి తయారు చేయబడిన అత్యుత్తమమైన ఆల్గారిథం సంస్కృత భాష యొక్క సహకారంతో తయారు చేయబడింది. అమెరికాలో నడుపబడుతున్న సూపర్ కంప్యూటర్స్ విషయంలో వాటి ప్రోగ్రామింగ్ను సంస్కృత భాషను అనుసరించి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు బహుశా తెలియదేమో, మన దేశం కంటే ఎంతో ఎక్కువగా
సంస్కృత భాషపై పరిశోధన ఇప్పుడు జర్మనీలో జరుగుతోంది. ఎందుకు పరిశోధనలు జరుగుతున్నాయి? వారేమీ పిచ్చివాళ్లు కాదు. వాళ్లకు తెలుసు ఈ భాషలో ఎంతటి నిధి నిక్షిప్తమై ఉందో. భారతదేశంలో ఇప్పటికీ అమూల్యమైన వ్రాతప్రతులు లక్షల సంఖ్యలో భద్రపరచబడి ఉన్నాయని వారికి తెలుసు. వాటిలో ఎనలేని విలువైన విషయాలున్నాయని వారికి తెలుసు. అటువంటిది మిమ్మల్ని మీ భాష నుంచి విడదీసి ఒక విదేశీ భాషలో పడవేయడం జరుగుతోంది. ఈ విదేశీ భాష వల్ల ఎంతో తీవ్రమైన ప్రభావం మస్తిష్కంపై పడుతుంది. నేను సవాలు చేసి చెబుతున్నాను, ఎంత గొప్ప మేధావి అయినా ఆంగ్లంలో మాట్లాడుతున్నాడంటే తను ఏం చేస్తాడో తెలుసా? ముందుగా మాతృభాషలో ఆలోచిస్తాడు, తరువాత దానిని ఆంగ్ల భాషలోనికి అనువదిస్తాడు. అంటే 2 రెట్లు అధికంగా శ్రమించిన తరువాతనే తాను ఆంగ్లంలో మాట్లాడగలుగుతాడు. ఇంకా మీకు మరొక ముఖ్య విషయం చెబుతున్నాను. మీ జీవితంలో పూర్తిగా మీవైన సహజమైన నిజమైన క్షణాలలో మీ నోటినుంచి కేవలం మాతృభాషలోనే పదాలు వస్తాయి గాని మరొక భాషలో రావు. ఏదైనా రోగమొచ్చినా, హఠాత్తుగా ఏదైనా కష్టం వాటిల్లినా నోటినుంచి అమ్మా అని వస్తుంది గాని మదరనో మమ్మీ అనో మామనో రాదు. ఎందుకని? అలాగే మీరు చాలా తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు కూడా మీ నోటినుంచి తిట్లు మాతృభాషలోనే వస్తాయి, ఆంగ్లంలో రావు. కాబట్టి మీరు మీ జీవితాలలో పూర్తిగా మీవైన క్షణాలలో మీ సహజ ప్రకృతితో మమేకమై మాట్లాడిన ప్రతిసారీ మీ మాటలు మీ మాతృభాషలో వస్తాయేగాని మరో భాషలో రావు. అటువంటిది మీరు విద్యాబోధన కోసం ఆంగ్లాన్ని మాధ్యమంగా నిర్ణయించి మీ పిల్లలను ఆంగ్ల మాధ్యమమున్న పాఠశాలల్లో చేర్పిస్తే అది వారి మస్తిష్కంపై ఎంతటి పెనుభారాన్ని మోపుతుందో మీరూహించలేరు. ఇంటిలో మీరు మీ మాతృభాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. మీ గుజరాతీ భాషలోనో కచ్ భాషలోనో మీరు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు అదే భాషను వింటూ వింటూ నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? పిల్లలు అనుకరించి నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఒక పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారో గమనించి పిల్లలు అదే విధంగా ఉచ్చరించడం నేర్చుకుంటారు. ఈ విధంగా వారిలోని భాషాజ్ఞానం వికసిస్తుంది. అలా సహజమైన రీతిలో సరళంగా తాను నేర్చుకున్న భాషలో కాకుండా అందుకు పూర్తిగా భిన్నమైన మరొక భాషలో మీరా బాలునికి విద్యాబోధన చేయిస్తే దానివల్ల జరిగేదేమిటి? దానివల్ల జరిగేదేమిటంటే ఆ పిల్లవాడు విషయాలను గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి బదులుగా కేవలం విషయాలను బట్టి కొడతాడు. అదే విషయాన్ని తెలుగులో చెప్పాలంటే బడుద్దాయిలా తయారవుతాడు. ఇట్లాంటి బడుద్దాయిలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏమిటది? మీరు ఇలా చదివే ఏ విద్యార్థినైనా తీసుకోండి. మీ పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడనుకోండి. పరీక్షలు దగ్గరపడ్డాయి. తను కేవలం బట్టి కొడతాడు. అలా బట్టి కొట్టిన జవాబులను పరీక్షల్లో వ్రాస్తాడు. పరీక్ష వ్రాసిన 2 రోజుల తరువాత తాను ఏమి వ్రాశాడో మీరడగండి, తాను చెప్పలేడు. తాను వ్రాసింది 2 రోజుల్లోనే మరిచిపోతాడు. సంవత్సరం విషయం ప్రక్కనబెట్టండి. నేను ఆంగ్లంలో ఏ విషయాలు బట్టి కొట్టానో అవేవీ నాకిప్పుడు గుర్తుకే లేవు. ఇంకా ఈ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఎలా సర్వనాశనం చేస్తుందో నేను నా స్వీయ అనుభవం నుంచి మీకొక ఉదాహరణ చెబుతాను. నేను 9వ తరగతిలో చదువుతున్నప్పుడు నన్ను కొట్టి కొట్టి నాకొక సమీకరణాన్ని నేర్పించారు. ఏమిటది? x+y² = x² + 2xy + y². దానినే మరో విధంగానూ నేర్పించారు. x - y² = x² - 2xy + y². సాధారణంగా ఏం జరిగేదంటే నేనెప్పుడూ మరచిపోతూ ఉండేవాణ్ణి. ఏమి మరచిపోతూ ఉండేవాణ్ణంటే x+y² లో ప్లస్ ఉంటుందని, x - y² లో మైనస్ ఉంటుందని. దానితో ఏం జరిగేది? x+y² కి -2xy అని వ్రాసేవాడిని, x - y² కి +2xy అని వ్రాసేవాణ్ణి. దానితో నాకు గణితంలో మార్కులు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. అందుకుగాను నన్ను తీవ్రంగా దండించేవారు. ఈ తతంగానికి భయపడి నేనొకసారి 3 నెలలపాటు తక్కిన విషయాలన్నీ ప్రక్కనబెట్టి కేవలం ఈ 2 సూత్రాలనే బట్టి కొడుతూ కూర్చున్నాను. 3 నెలలపాటు బట్టి కొట్టి బట్టి కొట్టి బట్టి కొట్టి 10ల కొద్దీ కిలోల పుస్తకాలు నింపివేసి ఉంటాన్నేను
ఇవే 2 ఫార్ములాలను వ్రాయడానికి. అయితే ఈరోజు నేను మీకు చెబుతున్నాను, ఈ 2 సూత్రాలు నాకు జీవితంలో ఏ దశలోనూ ఏ స్థాయిలోనూ ఏమాత్రం ఉపకరించలేదు. నేను ఒక శాస్త్రజ్ఞుడిగా 2 సంవత్సరాల పాటు ఒక రీసెర్చ్ ప్రాజెక్టుపై పనిచేశాను కూడా. అయినప్పటికీ నాకీ 2 సూత్రాలు ఎప్పుడూ అవసరం పడలేదు. అటువంటి 2 సూత్రాలను నేర్చుకోవడానికి నేను నా జీవితంలో 3 నెలలు పూర్తిగా కేటాయించాను. ఎన్నో దెబ్బలు తిన్నాను, తిట్లు తిన్నాను. అధ్యాపకుడు చేసే అవమానాలన్నింటినీ భరించాను. నువ్వొక పనికిమాలినవాడివని, నీకీ 2 సూత్రాలు కూడా గుర్తుంచుకోవడం చేతకాదని తాను తిట్టిన తిట్లన్నీ భరించాను. ఇంత సమయాన్ని సామర్థ్యాన్ని వెచ్చించి నేను సంపాదించిన ఈ 2 సూత్రాలను ఏమి చేసుకోవాలి నా జీవితంలో? ఇటువంటివి ఒకటి కాదు, నేను మీకు వందల వేల ఉదాహరణలు చెప్పగలను. మీ పిల్లలు ఏదైతే చదువుతున్నారో, ఏ విద్యనైతే ప్రస్తుతం గుర్తుపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారో, అందులో మహా అంటే అతి కష్టం మీద 5% మాత్రమే వారికి జీవితంలో ఉపయోగపడేది. 95% ఎందుకూ పనికిరాకుండా పోయేదే. గుట్టలు గుట్టలుగా మన పిల్లలపై భారం వేస్తున్నారు. వీళ్లు మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? గాడిదలుగా తయారు చేస్తున్నారు. గాడిద విషయంలో ఏం చేస్తూ ఉంటారు? దాని వీపుపై బరువును వేస్తూనే 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 పోతారు. అదేవిధంగా నేడు మన పిల్లలపైన కూడా పాఠ్యప్రణాళికల పేరుతో బరువును వేసి 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 వాళ్లని గాడిదలుగా తయారు చేస్తున్నారు. ఎంత హోంవర్క్! ట్యూషన్ చదివిస్తే అక్కడా హోంవర్క్ ఇస్తారు, స్కూలుకు వెళితే అక్కడా హోంవర్క్ ఇస్తారు. ఏ హోంవర్కునైతే టీచర్లు వీరి నెత్తిమీద రుద్దుతున్నారో, ఆ హోంవర్కుని ఒక వ్యక్తి ఒకరోజు చెయ్యగలడా అంటే ఆ టీచర్లే స్వయంగా చేయలేకపోతారు. నాకొక చిరకాల మిత్రుడున్నాడు, హరీష్ భాయ్. తన పిల్లవాడు కాన్వెంట్ స్కూల్లో చదువుతాడు. నేనీ మధ్యనే ఒకసారి వారి ఇంటికి వెళ్లాను. తను ఏడుస్తూ ఉన్నాడు. ఇసురోమంటూ కూర్చున్నాడు. ఏమిటి అంటే టీచర్ హోంవర్క్ ఇచ్చింది. ఏమిటా హోంవర్క్? సైకిల్లోని విడిభాగాలన్నింటి పేర్లు వ్రాయాలి. ఆ విడిభాగంలో ఒక్కొక్క పేరును ఉపయోగించి ఒక్కొక్క వాక్యాన్ని వ్రాయాలి. నేనా పిల్లవాడితో చెప్పాను, నువ్వు ముందు ఇదే పనిని ఆ టీచర్ని చెయ్యమను. ఆమె గొప్ప మేధావి అని నేనంగీకరిస్తాను. అధ్యాపకులు కూడా చెయ్యలేని హోంవర్కును పిల్లలనెత్తిన వేస్తారు. ఆపైన ఏం చేస్తారు? వీరు హోంవర్క్ చెయ్యకపోతే వారి కసినంతా తీర్చుకోవడానికి వీళ్లని కొడతారు, తిడతారు, పిల్లలందరి ముందు వీళ్ల పరువు తీస్తారు. పిల్లల మస్తిష్కం కుంచుకుపోయేలా చేస్తారు. ఈ విద్యావిధానం పిల్లల్ని గాడిదలుగా తయారుచేసే విద్యావిధానం. మెకాలే ఈ విద్యావిధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టిందే అందుకు. ఈ దేశంలోని పిల్లలు గాడిదలు కావాలని, ఏమాత్రం మేధావులు కాక్కూడదని. ఈ విద్యావిధానం యొక్క ప్రభావమే నేడు మన దేశంలో కనిపిస్తూ ఉంది. మనం బానిసలుగా ఉన్నప్పుడు కూడా 2 నోబెల్ పురస్కార గ్రహీతలను కలిగి ఉన్న మన దేశం స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడుస్తున్నా ఒక్క నోబెల్ పురస్కార గ్రహీతను పుట్టించలేకపోయింది. మనతో పోల్చుకుంటే అతి చిన్నవిగా పిలువబడే దేశాల్లో కూడా ప్రతి సంవత్సరం నోబెల్ గ్రహీతలు తయారవుతున్నారు. ఈ నోబెల్ పురస్కార గ్రహీతలెవరో తెలుసా? ఏ విద్యార్థి తనదైన మౌలిక స్వభావంతో ఒక వినూత్నమైన కార్యాన్ని ఆవిష్కరింపజేస్తాడో అటువంటివాడే నోబెల్ పురస్కారాన్ని గ్రహించడానికి అర్హుడవుతాడు. నోబెల్ ప్రైజ్ పొందడానికి పీహెచ్డీ చేయవలసిన అవసరం లేదు. బీటెక్లు, ఎంటెక్లు చేయవలసిన అవసరం లేదు. న్యూటన్ 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఆ న్యూటన్ని నేడు మనమంతా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. ఐన్స్టీన్ 10వ తరగతిని దాటి చదువనే లేదు. ఆ ఐన్స్టీన్ను మనమిప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. మ్యాక్స్ ప్లాంక్ ప్రపంచానికి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్నందించాడు. E=hν. E=hν అన్న సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మ్యాక్స్ ప్లాంక్ అసలు పాఠశాలకు వెళ్లనేలేదు. అతనెప్పుడూ స్కూలు ముఖం కూడా చూడలేదు. షేక్స్పియర్ ఏదో విద్యాలయంలో పీహెచ్డీ చేసినవాడు కాదు. ఇక మన దేశంలో చూడండి, తులసీదాస్ ఏ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాడో చెప్పండి. ఆయన వ్రాసిన రామచరితమానసం భారతదేశంలో ఊరూరా ప్రతి నోటా మారుమ్రోగుతూ ఉంటుంది. వేదవ్యాసుడు ఏ యూనివర్సిటీలో డిగ్రీ పొందాడని ఆయన వ్రాసిన మహాభారతం భారతదేశమంతటా స్మరించబడుతోంది. ఆ ఉద్గ్రంథంపై పరిశోధనలు గావించబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కావడానికి, తాను డిగ్రీని పొందడానికి ఏ సంబంధమూ లేదు. నిజానికి మన దేశంలో నిరూపించబడిన వాస్తవమేమిటంటే,
ఎవరైతే ఏ విధమైన పట్టాలు స్వీకరించలేదో, ఎవరైతే ఏ విధంగానూ పట్టభద్రులు కాలేదో, వారే కొన్ని మౌలికమైన, వినూత్నమైన, అద్భుతమైన కార్యాలను ఆవిష్కరించారు. డిగ్రీలు పొందేవారు బరువు క్రింద నలిగిపోతూ ఉంటారు. వారి మానసిక పరిపక్వత సక్రమంగా జరుగదు. ఇక నేను మీకు చివరిగా ఒక విషయాన్ని విన్నవిస్తున్నాను. నేను రైలునందుకోవాలి, సమయం కావొచ్చింది. ఈరోజు రాత్రికి నేను సూరత్ వెళ్ళాలి. అందుకే నేనీ చర్చను ఇక్కడే ముగించవలసి వస్తోంది. అయితే ఉపసంహారం చేస్తూ నేను మీకొక ముఖ్య విషయాన్ని చెబుతున్నాను. మన దేశంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పటి బానిస పద్ధతులే నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఆంగ్లేయుల కాలం నాటి బోధనా పద్ధతులే నేడూ కొనసాగుతూ ఉన్నాయి. ఆంగ్లేయుల కాలం నాటి న్యాయ వ్యవస్థయే నేటికీ కొనసాగుతూ ఉంది. ఆంగ్లేయుల కాలం నాటి చట్టాలే నేటికీ అమలులో ఉన్నాయి. ఆంగ్లేయుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థయే నేటికీ అమలులో ఉంది. ఇప్పుడు మీరడుగవచ్చు, మరి దీని నుంచి బయటపడడానికి మార్గమేమిటి? ఇందుకుగాను మొట్టమొదటగా మీరు చెయ్యవలసినదేమిటంటే, మీరు మేలుకున్న రోజే ఉదయమైనట్లుగా భావించండి. నేటి వరకు మీరు నిద్రలో మునిగి ఉన్నారు. సరే, విషయం అర్థం కాలేదు, ఇన్నాళ్ళూ మాకు తెలియలేదు, కాని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడే ఉదయమైనట్లుగా భావిద్దాం. ఈ ఉదయాన్ని ఎలా ప్రారంభిద్దాం? మీ పిల్లలను కాన్వెంటు స్కూళ్ల నుంచి బయటకు తీసుకురండి. వారిని గుజరాతీ మాధ్యమానికి చెందిన పాఠశాలలో చేర్పించండి. పొరబాటున కూడా ఎవ్వరికీ తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమమున్న పాఠశాలలో చేర్పించమని సలహా ఇవ్వకండి. ఎందుకంటే ఈ ఆంగ్లేయ వ్యవస్థను మార్చాలనుకుంటే మీ పిల్లలు మాతృభాషలోనే చదవవలసి ఉంటుంది. లేకుంటే వారు ఈ ఆంగ్లేయతలోనే చిక్కుకుపోతూ ఉంటారు. మాతృభాషలో విద్యార్జన గావించడం ద్వారా మీ పిల్లలు తేలికగా విషయాన్ని గ్రహించగలుగుతారు. కేవలం బట్టీ కొట్టడం కాకుండా నిజమైన మేధాసంపన్నులవుతారు. ఈ విధంగా కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగానూ భారతీయులైనటువంటి యువకులతో కూడిన ఒక తరం బయలుదేరితే భారతావనికి నిజమైన స్వాతంత్ర్యం తప్పక లభిస్తుంది.